రమ్మగారు, చిన్న పిల్లలకి బేతాళ కథలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్నప్పుడు నేను కూడా చదివేదాన్ని రమ్మగారు. బేతాళ కథలు పుస్తకంలో వచ్చేది. చందమామలో బేతాళ కథలు వచ్చాయి. భలే ఇంట్రెస్టింగ్ ఉండేవి. సో ఒకసారి మళ్ళీ మనం మన పిల్లలకి పరిచయం చేద్దామండి. ఇప్పుడున్న పిల్లలకి అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే చెప్పండి. మనం ఇంతకుముందు విక్రమార్కుడు చాలా సాహసోపేతంగా ఉండేవాడు, అలా కథలు చెప్పాం కదా. అయితే ఈ విక్రమార్కుడి కట రోజు ఒక సన్యాసి ఒక పండు పట్టుకొచ్చి ఇచ్చేవారట. ఏదో పండు, ఆ పండు ఇస్తే ఆ పండుని ఓ పక్కన పెట్టేవాళ్ళు. చాలా రకరకాలు వస్తాయి కదా, ఎవరైనా పండు కానీ ఒలుచుకు తినే పరిస్థితులు ఉన్న వాడు కాదు కదా రాజు. అలా ఒక పళ్ళెల్లో పక్కన పెట్టేవారు. ఆ పళ్ళు అలాగే ఉండేవి, ఎవరు తీసేవాళ్ళు కాదు. ఒకరోజు ఈ విక్రమార్కుడు గారు అబ్బాయి, ఓ చిన్నపిల్లాడు, రాజుగారి అబ్బాయో వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయో వచ్చి ఈ పళ్ళల్లో ఊరికే బంతుల్లాగా కనపడుతుంటే ఎగరేసి ఆడేటట్టు. ఆడితే పండు పగిలి అందులోంచి వెలలేని రత్నాలు మణులు బయటపడ్డాయట. పండులో గింజాకాయ ఏమీ లేదు, పండు పగలంగానే రత్నాలు వచ్చినాయి బయటికి. వచ్చేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత వెలగల రాళ్లని, రత్నాలని ఈ రకంగా పండు రూపంలో నాకు ఈ సన్యాసి ఎందుకు బహుకరిస్తున్నాడు, ఈసారి వచ్చినప్పుడు ఆయన పట్టుకొని మాట్లాడిద్దామని అనుకున్నారు. తర్వాత అంటే అమావాస్యకోసారో పౌర్ణానికోసారో ఇలా లెక్కగా వచ్చేవాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగాడు, మహాత్మా మీరు ఇలా ఎందుకు ఇస్తున్నారు, ఇట్లాంటి దానం ఇట్లాంటిది రాజుకి ఇవ్వటం ఎందుకు జరిగిందో చెప్పమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఒక చాలా పెద్ద పని ఉంది మహారాజా, నీతోటి నేను భేతాళుణ్ణి వశం చేసుకోవాలనుకుంటున్నా. భేతాళుని వశం చేసుకుంటే ఎన్నో మహత్కార్యాలు చేయొచ్చు, ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది. ఈ భేతాళుని వశీకరణం చేసుకోవాలంటే ఎవరైనా ఒక బలమైన రాజ సహాయం కావాలి, సాహసోపేతమైన కార్యాలు చేయగలిగే వాడిది హెల్ప్ కావాలి నాకు. మామూలు వాడి వల్ల కాదు. ఇప్పుడు నువ్వేమో శ్మశానానికి వెళ్ళగలవు, తర్వాత ఏమో కాళికాదేవికి తల కోసి ఇవ్వగలిగేంత పరమసాహసికుడివి నువ్వు. కాబట్టి నీలాంటి వాడి సహాయం కోరే నేను ఇక్కడికి వచ్చాను. మొదట ఈ సహాయం అని అడగకుండా నేను నీతోటి స్నేహం నేర్పడం కోసం ఈ పండ్లు ఇచ్చానని చెప్పాడు. సరే విక్రమార్కుడు ఒప్పుకున్నాడు. ఇట్లా ఇంత ఇది చేసి ఇన్ని రోజుల నుంచి తిరుగుతుంటే ఎవరైనా ఒక సన్యాసి ఆయన మామూలుగా అడిగినా విక్రమార్కుడు ఒప్పుకునే పని. సరే ఏమైంది, ఆయన పూజ చేసుకునే చోట ఎక్కడైతే ఇతను కాపాలికుడు అనమాట, సన్యాసి అని చెప్తున్నాము, యోగి అని చెప్తారు కానీ అతను ఒక కాపాలికుడు. అతను ఏం చేశాడంటే శ్మశానానికి బయట ఎక్కడో ఒక చోట పూజ చేసుకుంటున్నాడు. రాజును అక్కడికి రమ్మన్నాడు. రమ్మంటే ఈ పూజ విధానం అంతా అయిన తర్వాత ఏం చెప్పాడంటే, ఈ శ్మశానంలోకి నడిచి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక శవం ఉంది, ఒక మగవాడిది బాడీ, డెడ్ బాడీ ఉంది. ఆ బాడీని తీసుకురండి, ఆ బాడీని తెస్తే నేను ఇక్కడ ఈ పూజలో పెట్టుకుంటానని చెప్పాడు. పూజలో పెడతాను, అప్పుడు భేతాళుడు నాకు వశమవుతాడు. కానీ చెట్టు ఎక్కినప్పుడు కానీ దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ మాట్లాడకూడదు, మధ్యలో మౌనం విడకూడదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే రాజుగారు సాహసికుడు, ఆయనకు శ్మశానంలోకి వెళ్ళడానికి భయం లేదు, శవం భుజం మీద తీసుకోవడానికి భయం లేదు. సరే ఏం చేశాడు, పాదరక్షలు ధరించాడు, ఒక కత్తి చేత్తో పుచ్చుకున్నాడు. ఎవరైనా అడ్డం వస్తే చూడడానికి పెద్ద కత్తి పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్తే మర్రి చెట్టు కనపడింది, ఎక్కాడు. పైన ఒక శవం వేళ్లాడుతోంది చెట్టు మీద. ఆ శవాన్ని దించాడు, కిందకి దించి భుజాన్ని వేసుకున్నాడు. ఆ చెట్టు మీదే ఉన్నటువంటి భేతాళుడు ఆ శవంలోకి వచ్చేసాడట. ఈ భేతాళుడు అంటే పిశాచ గణానికి రాజు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇలాంటి అక్కల్ట్ థింగ్స్ అంటే తాంత్రికమైన విషయాలు పిల్లలకి చెప్పచ్చా అంటే చెప్పచ్చు. మనం చిన్నప్పుడు అలాగే చదివేవాళ్ళం. నాకు 6వ సంవత్సరం నుంచి విక్రమ్ భేతాళ కథలు చదివేదాన్ని నేను. చందమామలో అసలు ఇక అదే పని 76 నుంచి చదువుతూనే ఉన్నా, ఎప్పుడు చదివేవాళ్ళం. ఎంత దాంట్లో కథలో ముందు పార్ట్ అంతలో ఈ పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కాడు, భేతావాడిని దించాడు, అక్కడే కూర్చుని భేతాళుడు శవంలోకి ప్రవేశించాడు. రాజా మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తాను విను అన్నాడు. దాకా వదిలేసి కింద పారాగ్రాఫ్ ఒక రాజ్యంలో ఉండేది, అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. పిల్లలకి చెప్పచ్చు, ఎందుకంటే మన పిల్లలు కూడా 6-7 ఏళ్ల వయసు నుంచి రకరకాల కార్టూన్స్ చూస్తున్నారు. వీళ్ళు ఫిక్షన్ చూస్తారు, ఇలాంటి భూతప్రేత పిశాచాలు అవన్నీ ఉన్నవి చూస్తూనే ఉన్నారు. మరీ చిట్టి పిల్లలకి చెప్పకండి. 6-7 ఏళ్లకి ఈ కథ అర్థమయ్యే వాళ్ళకి మీకు దొరికితే చక్కగా ఒక చందమామ, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పాత చందమామలు ట్రై చేసి ఆ బొమ్మ పిక్చర్ చూసేసరికల్లా కథ తాలూకు ఆవేశం మనకు కూడా వస్తుంది. అవును, బాగుంటుంది. అప్పుడు ఏం చేశాడు, ఈయన శవాన్ని తీసాడు, కిందకి భుజాన్ని వేసుకోగానే ఆ పైనే కూర్చున్నాడు భేతాళుడు. అతడికి సాహసికుడైన విక్రమార్కుడి మీద భేతాళుడికి కూడా ఆసక్తి ఉంది. అతను పరమ సాహసికుడో లేకపోతే బాగా ఉద్దండపిండమైనటువంటి కాపాలికుడికో వశం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ పూజ జరిగింది కదా, ఆల్రెడీ పెద్ద పూజ చేశారు, అతన్ని ఆవాహన చేశారు. భేతాళుడు సిద్ధంగా ఉన్నాడు రావడానికి. కాకపోతే జరగాలి ఇంకా క్రతువు, ఆ క్రతువు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ బాడీని భుజం మీద వేసుకున్నాడో ఆ భేతాళుడు రివ్వుమంటూ వచ్చి
ఇందులో ఈ బాడీలోకి ప్రవేశించి ఏమయ్యా విక్రమార్క, నువ్వు కాపాలికుడికి యోగికి సహాయం చేయడానికి వచ్చావు, ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి కదా నువ్వు, ఇంత దూరం నడవాలి, ఇదంతా ఒక్కడివే ఈ శ్మశానంలో ఈ బీభత్సంగా ఉన్న వాతావరణంలో ఒంటరిగా నడిస్తే భయం వేస్తుంది, విసుగొస్తుంది, నీకు మార్గాయాసం తెలియకుండా, అంటే ఈ నడిచే శ్రమ తెలియకుండా ఒక మంచి కథ చెప్తా విను, కథ చెప్తానన్నాడు. కథ చెప్తానంటే ఏముంది, మాట్లాడకుండా ఉండమన్నాడు యోగి. వినడమే కదా, వినడానికి మాట్లాడక్కర్లేదుగా. సరే రాజుగారు ఓకే అనలా, ఓకే అంటే బాగానే వెళ్ళిపోతాడు, మాట్లాడలేదు. సరే నిశ్శబ్దంగా ఉన్నాడు. బేతాళుడు ఇక రాజు తాలూకు అనుమతి కోసం వెయిట్ చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. నిజానికి కరెక్ట్గా చెప్పగలిగినవి 25 కథలే, కొన్ని కల్పిత కథలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నది కల్పిత కథ, ఒరిజినల్ కథ కాదు, అంటే రిలేటెడ్గా ఉండే కథలే అనమాట. చాలా ఉన్నాయి. నేను నాకు జ్ఞాపకం వచ్చిన కథ చెప్పేస్తున్నాను ఇవాళ. ఒరిజినల్ కథలు కూడా ఇంచుమించు ఇలాంటివే. వీలు వెంబడి మనం ప్రతి నెల ఒక 3-4 కథలైనా ఇవి చెప్పడానికి ట్రై చేద్దాం. ఈసారి ఒరిజినల్స్ తీసుకొస్తాను నేను ప్రత్యేకంగా. ఒక ఊళ్ళో ఒక మాధవుడు అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి వాళ్ళ అమ్మా నాన్నకి చాలా డబ్బు ఉందట. బాగా డబ్బులున్న పిల్లవాడు అవటంతో వాడు ఏమీ చదివేవాడు కాదు. ఎప్పుడు ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ ఊరు వెంబడి తిరుగుతూ ఉండేవాడు. దానికి తోడు ఒకళ్ళతోటి మాట మంతి అవి కూడా ఏమీ లేవు, ఏదో వాడు ఇష్టారాజ్యంగా ఉండేవాడు. కొన్నాళ్ళు అలా కాలం గడవగా వీడు కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత వాడికి ఈ ఊరంతా విసుగు పుట్టడం మొదలుపెట్టింది. ఏమిటి చిన్న ఊరు, వీళ్ళే స్నేహితులు, అవే కాలక్షేపాలు, నచ్చలే, చిన్న ఊరు నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళ అమ్మా నాన్నకి ఏం చెప్పాడంటే, మనం ఆస్తులన్నీ అమ్మేసుకుందాం ఈ ఊళ్ళోవి, ఈ డబ్బులు పట్టుకుని సమీపంలో ఉన్న పెద్ద నగరం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ బాగా కాలక్షేపం చేయొచ్చు, అక్కడ బాగా అంటే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటూ వ్యాపారం ఏదో చేసుకుంటూ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ముందు నుంచి వాడు ఏదంటే అదే అని అనడానికి ఒప్పుకున్న వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు కూడా వాడిని కాదన్న, వాళ్ళకి ఒకడే అబ్బాయి, వాడు సంతోషంగా ఉండాలి కదా. అందుకని ఏం చేశారు, ఆస్తులన్నీ అమ్మేశారు, పొలాలు గిలాలు అమ్మేశారు. మొత్తం డబ్బంతా మూటలు కట్టుకుని 4 బళ్ళు వేసుకుని పక్కనున్న సిటీకి, టౌన్ అంటే ఒక నగరానికి వెళ్ళిపోయారు. అప్పట్లో మనం ఇప్పుడు సిటీ, టౌను, గ్రామం, విలేజ్ చెప్తున్నాం కదా, అప్పుడు అలా ఉండేది కాదు. నగరము గ్రామము రెండే. మూడోది ఉండేది పల్లె. పల్లె అంటే ఏంటంటే అడవుల మధ్యలో చిన్న చిన్న గుంపులు అనమాట పల్లెలు. ఈ పెద్దవే ఇవి 2. ఈ గ్రామంలో ఉన్నవాడు గ్రామంలో కాలక్షేపాలు చాలటం లేదని నగరానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారు. ఆ తర్వాత అమ్మా నాన్న కూడా కాలక్రమాన్ని గతించారు. వీడు ఒక్కడే ఉండేవాడు, ఏదో చేసుకునేవాడు బిజినెస్, ఈ ఉన్న డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఒకసారట ఏదో పిడుగులు పడి అట్లా పెద్ద వానలు అవి వచ్చి వీళ్ళ ఆస్తులన్నీ తగలబడిపోయినాయట. అయ్యో, పొలాలు తగలబడిపోయినాయి, ఇల్లు కాలిపోయేసరికల్లా వీడు పెద్ద వ్యాపారం తక్కువ, డబ్బంతా వాళ్ళ ఇంట్లోనే ఉంది, మొత్తం డబ్బు సంపద అంతా కాలిపోయింది. దాంతో ఏమీ లేదు, బిక్కారైపోయాడు వాడు. అప్పటిదాకా ఉన్న డబ్బులతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయటమే తెలుసు వాడికి. డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలి? అలా ఉండి వాడు ఏమనుకున్నాడంటే, చీచి ఇలా నేను బికారిగా బతకలేను, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దానాలు అడగటానికి కూడా వీడు ఏనాడు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసిన వాడు కాదు. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే కదా నలుగురు నీకు పలికేందుకు, నువ్వు మాట్లాడకుండా నీ దారి నువ్వు కాలక్షేపం చేస్తే నీతో నీకు ఎవరు సహాయం చేస్తాడు? చేయరు కదా. దాంతో తను ఏం చేశాడు, చచ్చిపోవాలనుకున్నాడు, సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అనుకుని సరే ఏం చేశాడు, ఆ ఊరికి దూరంగా ఒక నది లాంటిది ఏదో ఉందట, ఆ నది దగ్గరికి పోయి ఒక రాయిని తీసి మెళ్ళో కట్టుకున్నాడట. కట్టుకుని అంటే బరువుకి చెరువున వీడికి కొంచెం ఈత లేకుండా అవ్వాలి కదా, మరి నదిలో మునగాలంటే ఎట్లా, నదిలోకి నడుస్తున్నట్ట. దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయట, ఆ చెట్ల వెనకాల నుంచి ఒక ముసలాయన పిలిచాడు అతను. ఏ అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే, నేను ఏదో చేస్తున్నాను, నీకెందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, ఇటు రమ్మంటే మీరు నా కష్టాలు తీర్చలేరు, నేను చాలా బాధల్లో ఉన్నాను, అది ఇదే అని చెప్పాడు. చెప్పేసరికల్లా నువ్వు ఏం చేసి ఇక్కడికి వచ్చావో, ఏం చెయ్యాలని వచ్చావో అవన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు నదిలోకి వెళ్ళినా కూడా నీకు మరణం లేదు, నీకు 100 ఏళ్ల ఆయుర్దాయం ఉంది, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. 100 ఏళ్ళు నువ్వు మెడ కట్టుకుని తీస్తే మెడ నొప్పి పెడుతుంది, నీకు మెడ పెనికి వంకర మెడ అవుతుంది, ఈ మాత్రం మనిషిలాగా కూడా నువ్వు ఉండవు, కాలో చెయ్యో విరుగుతాయి కానీ నీకు మరణం లేదు, 100 ఏళ్ళు నువ్వు బతుకుతావు అనేసరికలు వీడు ఏడవటం మొదలుపెట్టాడు. నేనేం చేయను, ఏమీ లేదు, ఆస్తి స్వాస్తి ఇల్లు వాకిలి అన్నీ పోయినాయండి నాకు అనేసరికలు ఆయన అన్నాడు, నీకు మంత్రం చెప్తాను, ఈ మంత్రంతో నువ్వు ఆ మంత్రం చదివి, నీకు ఆయుష్ ఉంది 100 ఏళ్ళు, కొంత ఆయుష్ను ఎవరికైనా దారిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో, ఆ రకంగా నీ ఆయుర్దాయంతో అంటే నీ లైఫ్ తోటి నువ్వు బిజినెస్ చేసుకో, కొంత డబ్బు వచ్చాక నీ దారి నువ్వు బతకచ్చు అని చెప్పాడు. బాగానే ఉంది కదా ఐడియా. సరే వీడేం చేశాడు, ఆయన దగ్గర మంత్రాన్ని నేర్చుకున్నాడు. మంత్రాన్ని నేర్చుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి వెళ్తే ఆ మరుసటి రోజున ఒక శ్రీమంతుడు ఒక ఆయన మరణించాడట. ఆ ఊళ్ళో మరణించేసరికల్లా వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఏం చెప్పాడంటే, ఈయన నేను బతికిస్తాను, ఏమిస్తారు నాకు అన్నాడు. అనేసరికల్లా అందరూ అన్నారు, ఏమిటి ఎలా బతికిస్తావు చచ్చిపోయిన వాడిని అంటే, అవన్నీ మీకు ఎందుకండి, మీకు పోయేదేముంది, నేను బతికిస్తానో లేదో చూడండి, బతికితే నాకు అక్కడ డబ్బులు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు 1,00,000 వరహాలు ఇస్తాం, బతికించి చూద్దామన్నారు. అనేసరికి వీడు ఆ మంత్రం ఏకాంతంగా కూర్చుని, ఆ ముందు రోజు రాత్రి వృద్ధుడు చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చదువుకుని నా జీవితంలోంచి 1 సంవత్సర కాలం ఈ శ్రీమంతుడికి ఇవ్వాలని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ చనిపోయినటువంటి శ్రీమంతుడు లేచి కూర్చున్నాడు. వాళ్ళందరూ పరమానంద భరితులైపోయి వీడికి 1,00,000 వరహాలు ఇచ్చేశారు. సూపర్. వీడు మేలుగా ఇల్లు వాకిలి కొనుక్కున్నాడు. అక్కడి నుంచి వాళ్లకు 10 రోజులు, వీళ్లకు 20 అలా చొప్పున మెల్లిగా ఈ బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. దేని మీద? తన జీవితం మీద, తన లైఫ్ స్పాన్ మీద ఎంత ఆయుర్దాయం ఉందో దాని మీదే బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. వీడికి విపరీతమైన ఫేమ్ వచ్చేసింది, పెద్ద పేరు వచ్చింది. జనాలు డబ్బులు బాగా వచ్చేవాళ్ళు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు, బాబు బతికించిన ఆయన రూపాయి ఇచ్చుకోలేము, మా పిల్లాడు ఇలా అయిపోయాడని వెంబడపడేవాళ్ళు వచ్చారు. గడిచినాయి రోజులు, బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి వీడికి. సరే, ఎవరో ఈయనకి దగ్గర ఏదో మహానుభావుడు ఈయనకి మంత్రం ఉందని ఒక చక్కని చుక్కలాంటి పిల్లని ఒకదాన్ని ఇచ్చి ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నాడు. సరే, సంతానం కూడా ఒకళ్ళు ఇద్దరు కలిగారు. ఇల్లు వాకిలు అన్నీ బాగా ఏర్పరచుకున్నారు. ఒకనాడు సడన్గా భార్య కాస్త జబ్బు చేసి చనిపోయిందట. అయ్యో. చనిపోయేసరికల్లా ఇతను ఏమీ చేయలే భార్య కోసం. అందరినీ తన ఆయుష్ ఇచ్చి బతికిచ్చాడు కదా, భార్యని మాత్రం బతికించలే. అప్పటిదాకా ఏం చేసేవాడు, అందరినీ బతికిస్తూ ఉండేవాడు. ఎన్ని రోజుల వరకు బతికిస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు, ఎంత ఆయుష్ ఇచ్చాడు అనేది వాడికే తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. సంవత్సరం బతుకుతారా, 2 ఏళ్ళు, ఆ రోజుకి బతికి రావడమే. 10 రోజుల తర్వాత పోయారనుకో వాళ్ళు సంబంధం లేదు. ఇంకా ఒకసారి బతికించాక ఇక మళ్ళీ ఆయన దగ్గరికి రాలేరు. అదే మొదట చెప్పే క్లాసు. అక్కడి నుంచి భార్య చనిపోయింది. ఈయన ఏం చేశాడు, దుఃఖించి ఏడ్చి గగ్గోలు పెట్టి చివరికి భార్యకి శవదహనాదులు కార్యక్రమం చేసేసాడు. ఊరంతా ఏం చెప్పుకున్నారంటే, వీటి శక్తి అంతా పోయింది, అందుకే భార్యను బతికించుకోలేకపోయాడు. ఇక వీడింటికి రావటం ఎందుకని ఎవ్వరూ వీడి దగ్గరికి రాలేదట. ఈ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైంది, వాడు తన దారిని తను బిజినెస్ చేసుకున్నాడు, తన సంతానంతో పాటు బాగున్నాడు, అన్నీ యథావిధిగా జరిగిపోయినాయి. ఇప్పుడు భేతాళుడు అడిగాడు రాజును ఈ కథ చెప్పి, ఇంతమందిని బతికించగలిగిన మాధవుడు తన భార్యను ఎందుకు బతికించలేదు? వాడు దుర్మార్గుడా, మంచివాడేనా? వాడి పెళ్ళాం దగ్గర వాడి పని చేయదని వాడు అనుకున్నాడా? వాడు ఏమనుకున్నాడో నీ గనక తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది. నీకు ఈ సమాధానం తెలిసి చెప్పలేదో నీ తల 1000 వక్కలు అవుతుంది చెప్పాల్సి అన్నాడు. సమాధానం తెలుసు రాజుకి, అంటే ఆయనకి ధర్మ సూక్ష్మం అర్థమైంది. నీకు అర్థమైతే నువ్వు చెప్పాలి, అర్థమైనా నువ్వు చెప్పలేదనుకో, నువ్వు నాకు చెప్పకపోయినా నీ బుద్ధికి తెలుసు, నీ తలకాయ పగిలిపోతుంది అనేసరికి రాజు నోరు తెచ్చేశాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, మాధవుడు అతనికి తెలుసు ఈ భార్యని బతికించుకోగలడు, కానీ బతికించాడు అంటే కనుక ఇంకా అతనికి ఆల్రెడీ అతనికి వచ్చింది ఏంటి, డబ్బుతో పాటు కీర్తి వచ్చింది బాగా. ఎప్పుడైతే భార్యని బతికించుకోలేకపోయాడో జనం ఇంకా అతన్ని వదిలేస్తారు. తనకి మిగిలిన ఆయుర్దాయంతో ఆల్రెడీ బాగా సంపాదించుకున్న డబ్బుతో సుఖంగా ఉండొచ్చు. భార్యను ఒక్కదాన్ని ప్రశాంతంగా పోనిస్తే తన తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంటుంది, తన పిల్లల జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని ఆలోచించుకొని వాడు భార్యని బతికించాల. ఆమెను కనుక బతికించుంటే అతని కీర్తి దశ దిశలా పాకి ఉండేది. ఇంకా జనం అలా తండోపతండాలుగా ఫ్రీగానో డబ్బులు ఇచ్చో ఏదో ఒక రకంగా ఇతని ఆయుర్దాయాన్ని లాక్కునేవాళ్ళు. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు 80 ఏళ్ళు బతికేదాకా ఏర్పరచుకున్నాడు. 80 సంవత్సరాలు బతికేడు వాడు అని చెప్పాడు రాజు. చెప్పంగానే భేతాళుడు వెంటనే, మౌనభంగం చేసావు రాజా, వ్రతభంగం అయిపోయింది, నువ్వు వెళ్ళు అని నేను చెట్టెక్కేస్తున్నాను ఈమని శరీరంతో సహా వెళ్ళిపోయి మళ్ళీ చెట్టెక్కేసాడు. చెట్టెక్కేస్తే రాజుగారు ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి ఇదంతా శ్మశానం చివరిదాకా వచ్చేవరకు ఈ కథ నడిచింది. మళ్ళీ వెనక్కి శ్మశానంలోకి నడవటం మొదలుపెట్టాడనమాట. ఇట్లా ధర్మ సూక్ష్మ సంబంధమైన కథలే భేతాళ కథల్లో ఉంటాయి. మన మెదడుకి పదును పెట్టేవి. ఏమిటి ఇందులో క్లూ అనేది మనం ఆలోచించాలన్నమాట. ఆలోచింపజేసి సమాధానం చెప్పగలిగే కథలు కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని కథకుడు ఎవరైతే వాళ్ళే చెప్పగలుగుతారనమాట. ఆసక్తికరంగా ఉంటాయి. చెప్దాం కొన్ని కథలు ఇట్లాంటివి. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టెక్కాడు, మళ్ళీ శవాన్ని దింపి భుజం మీద వేసుకున్నాడు. సరే, భేతాళుడు మాట్లాడడం మొదలెట్టాడు. నీ పట్టుదల చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యం వేస్తోంది నాకు. సరే, నీ మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని చెప్పడం మొదలుపెట్టాడు. సమరసింహుడని ఒక రాజుగారు ఉండేవారట. అయితే ఆయన వృద్ధాప్యం వచ్చాక పెద్దవాడు అయిపోయాడు. కొద్దిగా అనారోగ్యం కూడా వస్తే చంద్రకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు ఆయనకి. అయితే ఈ చంద్రకేతువు ధూర్తుడు బాగా. ఆయనకి కొడుకుని ఇప్పుడే రాజ్యానికి ఎక్కించడం ఇష్టం లేదు, కానీ అనారోగ్య కారణంతో కొడుకుని రాజును చేశాడు.
రాజుని చేస్తే ఈ ధూర్తుడంటే ఈ అబ్బాయి ఎలాంటి వాడంటే వీడికి రాజ్యకాంక్ష హెచ్చు. ఎవరినైనా తొందరగా దండించేవాడు, చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ కైవసం చేసుకోవాలనే ఆసక్తి హెచ్చు అనమాట. తరచుగా యుద్ధాలకు వెళ్ళేవాడు, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దండెత్తి ఆ రాజ్యాన్ని కలిపేసుకునేవాడు. ఇలా కలిపేసుకునే క్రమంలో అతను ఒక కేవల రాజ్యం అనే ఒక రాజ్యాన్ని మీదకి వెళ్ళాడు. వెళ్తే ఆ రాజు పేరు వర్ధమానుడు అనే రాజుగారు. అయితే ఏమైందంటే ఆ వర్ధమానుడు దొరికిపోయాడు, ఇతనికి ఓడిపోయాడు అనమాట. ఓడిపోతే నేను వచ్చి ఆ రాజ్యంలో పూర్తిగా స్థాపన జరిగే వరకు మీరు అంతఃపురాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దని ఆజ్ఞ చేశాడు. చేసేసరికల్లా వర్ధమానుడు, అతని తాలూకు భార్య, కూతురు, కొడుకులు అంతా అంతఃపురంలోనే ఉండిపోయారు. అయితే సాయంకాలం విచారణ జరిగిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఏదో ఒక సంధికి మాట్లాడుకుని ఇతన్ని ఉంచుతారో తీసేస్తారో అవన్నీ డిసైడ్ అవ్వాలన్నమాట. అయితే ఈ రాజాంతఃపురానికి ఈ మన చంద్రకేతువు వచ్చాడు. వచ్చేసరికల్లా అప్పుడు వర్ధమానుడి కుమార్తె ప్రభావతి. అయితే ఈ అమ్మాయి చాలా అందగత్తెట. ఈ అమ్మాయిని చూసేసరికల్లా ఈ చంద్రకేతువుకి ఆ పిల్ల చాలా నచ్చింది. అతను అవివాహితుడు, వివాహం కాలేదు. ఏమనుకున్నాడు, ఈ అమ్మాయి మనకు నచ్చింది కదా అని ఆలోచించుకుని ఈ రాజుకి ఏం చెప్పాడంటే వర్ధమానుడికి, మీరు మీ రాజ్యాన్ని మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. వర్ధమానుడు ఇది కూడా బాగానే ఉందనుకుని కూతుర్ని అడిగాడు, అమ్మ ఈ చంద్రకేతువు పరమ ధూర్తుడని చెప్పుకుంటారు, అతను అట్టే మంచివాడు కదా, రాజ్యకాంక్ష హెచ్చు, ఆ చుట్టుపక్కల రాజ్యాలను చాలా వాటిని తన కైవసం చేసుకున్నాడు, ఇప్పుడు మన మీద కూడా వచ్చాడు, ఇప్పుడు నేను ఓడిపోయాం కదా, మనం దొరికాము నిజానికి, కానీ అతను నిన్ను వివాహం చేస్తే, నేను ఇచ్చి పెళ్లి చేస్తే కనుక రాజ్యాన్ని వదిలేస్తానని, నన్నే రాజుగా ఉంచుతానని చెప్తున్నాడు, నువ్వు చెప్పు, నీకు నచ్చితే చేస్తానన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, నాకు వీళ్ళని చేసుకోవాలి వాళ్ళని చేసుకోవాలని ఏం లేదు నాన్న, నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, వివాహం మీద నాకు నిశ్చయమైన అభిప్రాయం లేదు, నువ్వు పెళ్లి చేసుకోవంటే చేసుకుంటాను అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, వర్ధమానుడు చంద్రకేతు మహారాజుకు చెప్పాడు, మా అమ్మాయి సరే అంది, మా అమ్మాయికి ఏం అభ్యంతరం లేదు, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామన్నాడు. ఇంకా అంతఃపురం అంతా ఫ్రీ అయిపోయింది, భయం లేదు, చుట్టాలు అయిపోతున్నారు కదా. సరే ఏమైంది, ఒక 2-3 రోజులు గడిచినాయి, వివాహ ముహూర్తం దగ్గరలో పడి వచ్చేసింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒకనాటి సాయంకాలం ఊరికి దూరంగా ఒక కాళికాలయం ఉందట, చిన్న కొండ మీద. అక్కడికి దర్శనానికి 4-5 చెలికత్తెలతోటి బయలుదేరింది. పెళ్ళిళ్ళకి ముందు అట్లాగే కదా గుళ్ళు అవి చూపిస్తారు కదా అమ్మాయిలకి. వెళ్తుంటే ఈ చంద్రకేతువుకి ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉంది. ఈ అంతఃపురంలో మాట్లాడకుండా ఏం చేశాడు, ఆ అమ్మాయి వెళ్తోంది కదా, ఆవిడ వెనకాలే ఈయన కూడా గుర్రం వేసుకుని వెళ్ళాడు. గుర్రాన్ని కింద వదిలిపెట్టి వాళ్ళు కొండెక్కారు, ఈయన కొండెక్కాడు. పైకి వెళ్ళాక ఆ అమ్మాయి కనపడింది, దగ్గరలోకి వెళ్ళి తను నీతో మాట్లాడాలని వచ్చానని చెప్పాడు. చెప్తే అడిగాడనమాట, నేనంటే నీకు ఇష్టమైనా, నేను నిన్ను ప్రేమించాను, నేను నీకు నచ్చానా, నీకు ఇష్టమైనా అని అడిగితే, నాకేమి ప్రేమ ఇష్టాలు ఏం లేవండి, మా నాన్న పెళ్లి చేసుకోమన్నాడు, చేసుకుంటానని, మా నాన్న ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది నాకు అని ఆ అమ్మాయి ప్లెయిన్గా తన మనసులో ఉన్నది చెప్పింది. ఈ మాట చెప్తూ ఉండగా ఏమైందంటే పూలు వచ్చిందట దారిలో. వీళ్ళు కొండ మీద కదా, ఒక పూలు వస్తుంది పక్క నుంచి, వచ్చేసరికి చెలికత్తలు కేవుమని కేకలు పెట్టి పులి అని పారిపోయారు. పరిగెత్తేసరికల్లా ఇతను ఏం చేశాడు, గబాలన చెట్టెక్కేస్తూ ఈ అమ్మాయిని పారిపో అని చెప్పాడు. తను చెట్టెక్కాడు, ఇతని దగ్గర ఏమి ఆయుధాలు అవి ఏం లేవు, ఒంటరిగా గుర్రం వేసుకొచ్చాడు, గుర్రాన్ని కింద వదిలిపెట్టాడు, ఇతను పైకి వచ్చాడు. పులిని ఎదిరించలేడు, సినిమాటిక్గా చేయగలిగే అవకాశం లేకపోయింది. చెట్టెక్కేసి పారిపో, ప్రాణాలు దక్కించుకోమన్నాడు. ఈ అమ్మాయి అటు ఇటు కదలలేదు, భయపడి బెదిరి నుంచునేసరికల్లా ఏమైంది, వెనక నుంచి ఒకడెవరో పులి మీదకి లంఘించాడు, ఒక ఆటవిక కుర్రాడు లంఘించి పులిని తోటి ఫైట్ చేశాడు. సరే కాస్త అటు ఇటుగా యుద్ధం జరిగింది, ఇతను పైనుంచి చూస్తూనే ఉన్నాడు, చెలికత్తలు దూరంగా 2-3 చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చూస్తున్నారు. ఆ వచ్చిన బోయ కుర్రాడు పులితో యథాశక్తి యుద్ధం చేసి చావు దెబ్బలు తిని మొత్తానికి ఈ పులిని సంహరించాడు. ఈ అమ్మాయి ఏమైంది, ఈ రాజుగారు దిగొచ్చాడు పులి చచ్చిపోయేసరికల్లా. ఈ రాణిగారు, ఈ రాజకుమార్తె ఇతని కేసు కూడా చూడాల. అయ్యో నువ్వు ఎలాంటి వాడిపోయి, నువ్వు భలే సాహసికుడివి, చాలా బాగా చేసావు యుద్ధం, నా కోసం ఇంత సాహసం చేసావంటే, అమ్మ మీరు రాజకుమార్తె కదండి, మీ మీదకి వస్తుంది వృధాగా, మీ వల్ల కాదు, మిమ్మల్ని చంపేస్తుందని నేనేదో చేశానని చెప్పాడు. వాడికి ఒంటి నిండా దెబ్బలు తగిలితే కింద వీళ్ళు రథాల మీద వచ్చారు, కింద ఉన్నారు, ఈ కొండ కింద ఉన్నారు వాళ్ళంతా. ఈ చెలికత్తలు వెళ్ళి ఆ సైనికుల్ని కేకేసుకురమ్మంది, ఈ కుర్రాన్ని మోయించుకుని రథం మీద పెట్టుకుని ఇతని కేసు కూడా తలదిప్పి కూడా చూడకుండా ఆ కుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయింది రాజకుమార్తె. తను నిర్ఘాంతపోయాడు, ఏం చేయాలో తెలియలేదు. సరే ఏం చేశాడు, దిగెళ్ళాడు వాళ్ళ వెనకాల, ఈయన్ని పట్టించుకోవాలా, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన దిగెళ్ళి మెల్లిగా గుర్రం ఎక్కాడు, వాళ్ళ రథాల మీద వెళ్ళిపోయి నేను గుర్రం వేసుకుని మెల్లిగా పరిగెత్తలా ఆలోచిస్తున్నాడు, ఏం చేయను ఇప్పుడు నేను,
అలా వెళ్ళి 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 మెల్లిగా రాజాంతఃపురం చేరేసరికి ఆ అమ్మాయి ఆ కుర్రాడికి వైద్యం చేయిస్తోంది, చాలా సీరియస్గా అదే వ్యవహారం మీద ఉంది. ఈ రాజకుమారుడు వచ్చాడా రాలేదా, రాజుగారు తను పెళ్లి చేసుకోబోయేవాడు, ఫియాన్సీ ఫీలింగ్ ఏమీ లేదు, ఆవిదారిని ఆవిడ ఉంది. ఉండేసరికి ఇవి ఏమనుకున్నాడు, ఇక లాభం లేదనుకుని ఆ వర్ధమాన మహారాజుని పిలిచాడు. ఏంటి మీ అమ్మాయి ఏమీ అడగల, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను, మీ రాజ్యం మీరే తీసుకోండి, నేను వెళ్ళొస్తానని చెప్పాడు. వెళ్ళొస్తానన్నాడు. అనేసరికల్లా రాజుగారు ఆయన కొంచెం సంతోషంగా ఉంది. వీడు ఎట్లాగో దుర్మార్గుడు, అవి ఇవి వాటి మీద వీటి మీద యుద్ధాలకు వెళ్తున్నాడు, ఎప్పుడో పుసుకుమని ఎవరైనా ఎవరి చేతిలో దొరికిపోతే ఇబ్బంది పెడతాం, అంతే కదా. కూతురునిచ్చేటప్పుడు ఆలోచించాలి కదా. వీడికి ప్రాణాపాయం ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడికి ఎవరిస్తారు పిల్లని, అదొకటి ఆలోచించుకుంటున్నాడు. సరే రాజ్యం ఎలాగో వదిలేస్తానన్నాడు, ఏదో ఒక కప్పం కడితే సరిపోతుంది అనుకుని కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఇతను చంద్రకేతువు నీతో వివాహం అక్కర్లేదన్నాడమ్మా, వెళ్ళిపోతానన్నాడు అని చెప్పాడు. రాజ్యం మనకే ఇచ్చేసాడంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ కుర్రానికి వీడికి వైద్యులకు అప్పచెప్పి ఇతను సరిగా వైద్యం చేసి పంపించండి అని వాడికి వీడుకోలు చెప్పి ఇతని దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి. అతను ఏమీ ఆలోచించలే, సరే అలాగే అన్నాడు. మర్నాడో 3వ రోజు పొద్దున పెళ్ళి అయిపోయింది, వివాహం జరిగిపోయింది. అతను అమ్మాయిని చక్కగా తీసుకెళ్ళిపోయాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు, వాళ్ళు హాయిగా ఉన్నారు. కథ కంచికి వెళ్ళిపోయింది. సింపుల్గా పెళ్లి చేసేసుకుంది అమ్మాయి. ఇప్పుడు బేతాళుడు అడిగాడు, రాజా ముందు రోజు సాయంకాలం, అంటే అప్పుడు సాయంకాలం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు, నీ మీద నాకు ప్రేమ లేదు, నువ్వంటే నాకేం పెద్ద ఆసక్తి లేదు, మా నాన్న చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నాను అని చెప్పిన ఆ అమ్మాయి ఈ సంఘటన తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పింది? ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ అమ్మాయిని చూడగానే ప్రేమించింది చంద్రకేతువు, ఆ అమ్మాయి తన వైపు చూడకుండా ఆటవికపు కుర్రవాడికి వైద్యం చేయిస్తున్న క్రమంలో ఈ అమ్మాయి నాకొద్దు, నేను పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పాడు? సరే చెప్పాడు, వద్దు ఈ అమ్మాయి నాకు వద్దు అన్నవాడు, ఆ అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని అనగానే ఎందుకు పెళ్లికి ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాడు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుంది, సమాధానం చెప్పమన్నాడు. ఇప్పుడు మనం ప్రేక్షకులకు వదిలిపెడదాం ఆ సమాధానం. మానసికమైన ఆలోచన. మనకి ఒక వస్తువు మీద వ్యామోహం ఉండటం ఉండకపోవటం అనేది మన మనసులో జరిగే మథనాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కొందాం అనుకుంటాం, చాలా నచ్చుతుంది, ఒక్కోసారి దాన్ని వదిలేస్తాం. మనం ఎందుకు వదిలేసాము అంటే నోటితో 1,00,000 చెప్తాం, కానీ అది కాదు, లోపల ఇంకొక కారణం ఉంటుంది మనసులో. అసలు ఎప్పుడు ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆడవాళ్ళు సిద్ధమవుతుంటారు ఒక్కొక్క దశలో. ఎందుకు అంటే వాళ్ళని టర్న్ చేసిన కీ పాయింట్ ఒక చిన్న స్విచ్, చాలా చిన్న మీట ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడుంది అనేది వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు, కానీ మీట ఉండే జరుగుతుంది. ఈయన ఏం చెప్పాడంటే విక్రమార్కుడు, ఇప్పుడు అమ్మాయి ఎందుకు చెప్పింది అంటే, వీడు తన ప్రాణాలు రక్షించుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు చంద్రకేతు, కాబట్టి ఏ యుద్ధంలో అయినా వీడు చచ్చిపోతాడన్న భయం పడక్కర్లేదు. టైం వచ్చినప్పుడు పూలొస్తే యుద్ధం చేయలేదు, తెగబడి ప్రమాదం వచ్చినప్పుడు పారిపోగలడు, కాబట్టి వీడు చచ్చిపోతాడన్న భయం లేదు. ఒకటి, పైగా అతనికి తనంటే ఇష్టం. తను ఆటవికపు కుర్రవాడికి సేవ చేస్తుంటే ఇదేమిటి నువ్వు ఇలా చేస్తున్నావని తను ఒక్కటి కూడా నిలదీలా, అంటే తనంటే ప్రీతి ఉంది అతనికి, తన పనిని తను చేసుకొని ఇచ్చాడు. ఒకవేళ తనకి ఇతడి పట్ల ఏమైనా ఆసక్తి కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి ఇష్టమని వదిలేద్దాం అనుకున్నాడు. మనం ఎప్పుడు వదిలేస్తారు వ్యక్తులు? అపరిమితమైన ప్రేమ ఉన్నవాడే నీ ఇష్టం అంటాడు, ప్రేమ ఉన్నప్పుడే కదా. ఇప్పుడు నీదంతా నా ఇష్టమేనా అన్నాడంటే వాడికి ప్రేమ లేనట్టే. సో ఇంత ప్రీతిగా ఉన్న భర్త ఏ ఆడపిల్లకి దొరుకుతాడు అని అతను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఇప్పుడు చంద్రకేతువు ఎందుకు వద్దన్నాడు అంటే, ప్రైమ్ టైంలో పులొచ్చినప్పుడు ఆ అమ్మాయిని నేను రక్షించలేకపోయానంటే నేను ఎప్పుడు ఇలాగే వదిలేస్తానేమో, అంటే నా ప్రేమ గిల్టీ ఫీల్ అయ్యి అతను వద్దు అని మానేదలుచుకున్నాడు. ఆ అమ్మాయి వచ్చేసరికల్లా అతను ఎందుకు ఒప్పుకున్నాడంటే, ఈమె నన్ను నమ్ముతోంది అని అర్థమైంది, అతను ఒప్పేసుకున్నాడు పెళ్లికి. ఆ పాయింట్ తోటి ఇందులో ఇప్పుడు ఆటవికపు కుర్రాడి పట్ల ఆమెకేమీ ఆసక్తి ఉన్నట్టు కాదు. తన ప్రాణాలు రక్షించిన వాడిని గాయాల బారిన పడకుండా ఉంచాలంటే, ప్రమాదం బారి పడక ఆల్రెడీ దెబ్బలు తగిలినాయి, పులి గీతలు అవి పడితే చచ్చిపోతారు, విషం ఎక్కేస్తుంది ఒంట్లోకి. అందుకని తనకి వీడు ప్రాణదాత, వాడిని రక్షించాలి, అందుకని రక్షించింది. అంతేగాని వాడి మీద ఆసక్తి ప్రేమ ఉన్న సందర్భం కాదు అది. అతనికి క్లియర్గానే అర్థమైంది. అందుకని అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకే వాళ్ళిద్దరూ హాయిగా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు.
అని చెప్పాడు. చెప్పంగానే బేతాళుడికి నచ్చింది సమాధానం. వాళ్ళ మనసులో జరిగిన మథనం వల్ల వచ్చిన విషయం కానీ ఇక్కడ ఏమీ లాజిక్ బయట జనాలకు అర్థమయ్యే లాజిక్ ఏం లేదు, వాళ్ళల్లో వాళ్ళకి అర్థమైందనమాట. వీళ్ళకి ఒకరి ఉద్దేశం ఒకళ్ళకి క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ రాగానే పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు. ఇది అర్థం అవగానే బేతాళుడు ఏం చెప్పాడంటే, చాలా బాగా చెప్పావు కానీ మౌనభంగం చేసావు రాజా, నేను వెళ్ళొస్తాను అని టాటా బై బై చెప్పేసి కథ కంచి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి అని బేతాళుడు శవంతో సహా రివ్వును ఎగిరి మళ్ళీ మర్రి చెట్టుకి పట్టేసుకున్నాడు పైకి. ఈ పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి, అదంతా అర్ధరాత్రి కథే కదా, వెనక్కి వెళ్తున్నాడు, మర్రి చెట్టు వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. ఇది చిన్న కథ. ఇలాంటివి బోలెడన్ని కథలున్నాయి. దీన్ని ఎంతసేపు అయినా సాగదీసి జీళ్లపాకంలాగా చెప్పుకోవచ్చు. అబ్బాయి ఏం చేశాడు, ఏ రాజ్యాలు చేయించాడు, అవన్నీ నిదానంగా చెప్పచ్చు. ఓ పూటంతా చెప్పుకోవచ్చు కథని. చాలా బాగుంది రమ్మగారు, పిల్లలకి చెప్తానికి చాలా బాగుంటుంది, మంచి కథ. ఇప్పుడు విక్రమార్కుడు బేతాళుడు ఎగిరిపోయాక మళ్ళీ పట్టుబదలని విక్రమార్కుడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బాడీని భుజాన్ని వేసుకున్నాడు, కిందకి దిగాడు, నడుస్తున్నాడు. బేతాళుడు ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, ఒక రాజ్యంలో రాజుగారు, చాలా మంచి గొప్ప రాజుగారు ఉండేవాడు. చాలామంది మంత్రులు, కవులు, వాళ్ళతో పాటు ఒక విదూషకుడు ఉండేవాడట, కమెడియన్. ఆస్థాన విదూషకుడు అనేది ఒక పోస్ట్ ఉండేది. ఈ విదూషకుడు ఏంటంటే ప్రతి ఆస్థానంలోనూ, రాజస్థానాల్లోనూ సరదాగా మాట్లాడేవాళ్ళు, జోవియల్గా మాట్లాడుతూ సందర్భాన్ని, అంటే సభని కొంచెం అంటే మనోరంజకంగా ఉంచడం అనేది అప్పుడు కూడా ఉండేది, పాతకాలంలో కూడా. ఆస్థాన విదూషకుడు. ఆస్థాన విదూషకుడు ఈ రాజ్యంలో ఉన్నవాడు ఏంటంటే మహాకోతి. అతను అమిత వాచాలుడు, ఎక్కువగా మాట్లాడేవాడు. అసలు ఏం మాట్లాడుతున్నాము, ఏమంటున్నాము అనేది ఒళ్ళు తెలిసేది కాదు. అయితే ఎవరినైనా ఏదైనా ఎక్కిరిచ్చేవాడు. హేళన చేయటం, ఎక్కిరించడం, ఏదో ఒకటి అనటం, ఏమన్నా మన మాట్లాడడం, తమాషాగా మాట్లాడుతూనే తప్పులు ఎత్తి చూపించటం, మీరు అది కదా ఇది కదా అని అంటాం, ఇలా చేసేవాడు. అయితే అందరికీ అతనంటే ఒళ్ళు మంటగా ఉండేది. కానీ అతను ఏం మాట్లాడినా రాజుగారు నవ్వేవాడు. ఆయన పగలబడి నవ్వేసరికి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, రాజు నవ్వితే మిగిలిన వాళ్ళు నోరు మూసు కూర్చోడానికి వీల్లేదు, వీళ్ళు కూడా నవ్వాలి కదా, అందరూ నవ్వేవాళ్ళు. అయితే ఆ విదూషకుడు వల్ల వీళ్ళకి రాజ్యానికి ఒక మేలు జరుగుతుండేది. ఇప్పుడు ఈ రాజస్థానాల్లో ఏముంది, కొన్నాళ్ళు గడవగా అధికారులు స్థిరపడిపోయి రాజుని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. అలాంటిది ఒక సెంటెన్స్ అందినా అందకపోయినా, అంటే మన వ్యక్తుల్ని బట్టి వీడు ఇలాంటి వాడు అని మనకు కొంత తెలుస్తుంది కదా. విదూషకుడు అంటే వాడు ఒట్టి వాగుడుకాయగా కాదు, తెలివిగా ఉంటాడు, తెలివి ఉన్నవాడే, తెలివి తక్కువ వాడు కాదు, తెలివి తక్కువగా వాగటం కాదు, అది తెలివైన వాచాలతే అనమాట. వాళ్ళ ఇంటెన్షన్ కొంచెం తెలుసుకుని రాజుకి అందేలాగా, ఈ నలుగురికి తెలిసిపోయేలాగా ఇతను ఎక్కిరింతగా వాళ్ళ మీద మాట్లాడేసేవాడు. దాంతో ఒక సెంటెన్స్, మాటలు బయటికి రాగా ఒక సెంటెన్స్ వచ్చినా సరే, అమ్మో వీడు మనకే గురిపెట్టాడు, జాగ్రత్త పడేవాడు అని అవతల వాళ్ళు జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, ఏదో చక్కగా బాగా తయారై వస్తే అబ్బా జిగేలమంటున్నారంటే అది మన్నేనని మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, అలాంటివన్నమాట. అట్లా మాట్లాడేసరికల్లా జనాలు జాగ్రత్త పడేవాళ్ళు, రాజు కూడా కేర్ఫుల్గా ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత ఇట్లా జరుగుతూ ఉండేది. రాజు నవ్వడంతో మిగిలిన వాళ్ళు చచ్చినట్టు వాడిని చూసి నవ్వాల్సి వచ్చేది. ఒక ఉత్సవం జరిగిందట, ఒక చాలా పెద్ద ఉత్సవం జరిగితే ఆ ఉత్సవంలో ఈ పురోహితుడు అన్ని చోట్లకి తిరుగుతూ ఇలాగే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వాళ్ళని వెళ్ళని ఎక్కిరిస్తూ గోలగోలగా ఉన్నాడు. సరే, సభ అంతా తీరింది. పొద్దున్న జరిగిన ఉత్సవం గురించి సాయంకాలం మాట్లాడేసుకుంటున్నారు ఇష్టాగోష్టిగా. అక్కడ డ్యాన్స్ బాగుంది, ఇక్కడ పాటలు బాగున్నాయి, ఆ గారడి వాడు ఇది చేశాడు అది చేశాడు అని మాట్లాడుతుంటే రాజు వీడు పక్కపక్క నవ్వుతూ వీడేమన్నాడంటే, నేను మూర్ఖుడు అనుకుంటారు కానీ నాకంటే పెద్ద మూర్ఖుడు మన రాజుగారే అన్నాడు. అనేసరికి రాజు గట్టిగా నవ్వాడు, జనాలంతా నవ్వారు. రాజును మూర్ఖుడు అంటే నవ్వారు. అక్కడి నుంచి అసలు మన రాజుగారు నేనే అందగాడిని కాదు, నేనే కురూపిని, మన రాజుగారికి కురూపితవా అంతా ఇంత కాదు, రాజుగారికి ఎంత దొడ్డి కాళ్ళో తెలుసా, ఆయన గుర్రం ఎక్కితే కాళ్ళు ఎలా ఉంటాయో నడిచినా వాడి ఆయన కాళ్ళు అలాగే ఉంటాయి అన్నాడు. అనేసరికి రాజు ఓహోహో అని మళ్ళీ పక్క నవ్వాడు. అందరూ మళ్ళీ నవ్వారు. అక్కడి నుంచి ఈ మూడో ఆగలేదనమాట వీడు, ఆగకుండా ఇంకా కాస్త పైగా ఏదైనా నవ్వేసరికల్లా పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈ విదూషకుడు కూడా ఇంకా ఉత్సాహం పెరిగిపోయిందనమాట. అక్కడి నుంచి ఏమన్నాడు, నేనే వాగుడుకాయని అనుకుంటారు, నాకంటే పెద్ద వాగుడుకాయ మన రాజుగారే, అసలు ఈయన మాట్లాడే మాటలకి జనాలు చెవులు మూసుకోవాల్సిందే అన్నాడు. దానికి రాజుకు నవ్వొచ్చేసింది. వచ్చేసరికల్లా అందరూ నవ్వారు, పగలబడి నవ్వేస్తున్నారు. సభ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నవ్వులతో. వీడేమన్నాడు, మన కర్మ, మన దేశం చేసుకున్న పాపం ఏమిటంటే ఈ కురూపి, ఈ దొడ్డికాళ్ళవాడు, ఈ పిచ్చివాగుడు వాగే రాజు, ఈ మందబుద్ధి, ఈయన మూర్ఖుడు, నాకంటే మూర్ఖుడు రాదు, ఈ బట్టతల రాజుని భరించాల్సి వస్తుంది, అదంతా మన కర్మ అనేసరికల్లా రాజు నవ్వడం మానేశాడు.
రైమని లేచి నుంచున్నాడు. ఆపింకా ఏంటి వాచాలుడు ఇంత పిచ్చి బాగుడు బాగుతున్నావు అనేసరికల్లా వీడు ఏమన్నాడో, ఏ మాటకి రాజుకి అంత కోపం వచ్చిందో ఈ విదూషకుడికి అర్థం కాలేదు. వాడు తెల్లబోయి నేనేమన్నాను ప్రభావం, ఏమన్నావా, నీ నోటికి వచ్చినట్టు వదరుతావా, అరే వీడిని పట్టుకోండి రాయి, వదరిపోతుంది, సింహాలకి ఆహారంగా వేసేయండి, పట్టుకోండి వీడిని అన్నాడు. సభ అంతా నిర్ఘాంతపోయింది. ఆలఫేసాడని అట్లా అయిపోయేసరి కదా. సరే ఏం చేశారు, వెంటనే సైనికులు రాజుగారు ఏ చెప్తే చేయాలి, వీడు విదూషకుడని అదని వాళ్ళకేం పట్టింది, గబగబా వాడిని పట్టుకున్నారు, వాడిని కాస్త తీసుకెళ్ళిపోయారు, చెరసాల్లో పడేసేసారు. రేపు పొద్దున్నే సింహానికి ఆహారంగా వేసేయాలి వాడిని. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళంతా సభ అంతా తెల్లబోయింది, పొద్దుట సరదా అంతా పోయింది, సాయంకాలపు సరదా అంతా పోయింది. ఎవరు వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని సభ మెల్లిగా నిష్క్రమించారు జనమంతా. రాజు కూడా రివరివలాడుతూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఈ విదూషకుడికి ఉన్న స్నేహితులు కొంత గుంపు ఉంటుంది కదా, వీళ్ళంతా రాజుని అడిగారు, అయ్యా ఏంటండి ఏదో మాట్లాడాడు, మీరు నవ్వారు, సడన్గా మీరు ఇలా ఇంత సింహానికి ఆహారం అంటే రేపు పొద్దున్న చచ్చిపోతాడు, మన దేశం ఎంత తోడుని కోల్పోతుంది, మీరు ఏదైనా చెయ్యండి అంటే నేను చేయలేను, ఎందుకంటే నేను సింహాలకు ఆహారం అని సభలో చెప్పా, దానికి తిరుగు నేనేమి చేయను, దానికి వేరేగా నేను చేయడానికి కుదరదు. సింహం కనుక వీడిని తినకపోతే నాకు ఓకే, ఆ సింహం తినలేదనుకో బతికిపోతాడు, ఏదో రెండు సింహానికి దొరికితే ఇంకా ఏం బతుకుతాడు, ముందు అది మీద పడేసరికి గుండె అయిపోతుంది, బతికితే నేను ఇంకా వాడిని ఏమన్నాను చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఆ సింహాలు వాడి దగ్గరికి వెళ్ళి, సింహం ఎవడైతే దాన్ని చూస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఇవాళ రాత్రి దీనికి బాగా మెక్కబెట్టరా, ఫుల్గా పీకల దాకా దానికి తిండి పెడితే మర్నాడు పొద్దున్న దానికి ఆహారం అవసరం ఉండదు, వారం దాకా అది తిండు, అందుకని వాడికి డబ్బిచ్చి బాగా మాంసాహారం తెప్పించి ఈ పులి సింహాన్ని మేపేసేయి, రేపు పొద్దున ఇంకా అది వాడి దేవుళ్ళకి వెళ్ళకుండా ఉంటుందని చెప్పారు. చెప్పి అక్కడి నుంచి విదూషకుడిని చూడడానికి వెళ్ళారు. ఈ ఏర్పాటు చేశాము, ఇదేమిట్రా, ఏ మాటకి రాజుకి ఇంత కోపం వచ్చిందిరా, ఏమిటి ఇట్లా అయిపోయింది, నువ్వు ఇలా అయిపోతున్నావు అంటే వాడేమన్నాడు, రెడీ అయిపోయాడు విదూషకుడు చనిపోవటానికి. ఎందుకంటే అంత ప్రీతిగా ఉండే రాజు తను ఏమన్నా నవ్వి తన అన్న మాటకి ఒక్కసారి కూడా ఎదురాడని రాజు అన్ని సంవత్సరాలుగా అతనికి రెచ్చిపోయాడంటే ఎందుకు రెచ్చిపోయాడు, ముందు నుంచి అలవాటు ఉంది, రెచ్చిపోయాడు అంతే కదా. ఇప్పుడు సింహానికి ఆహారానికి తయారైపోయాను, నేను విదూషకుడుగానే చచ్చిపోవాలి, దీనంగా చచ్చిపోను నేను, నాకు మంచి విచిత్రంగా నిలబడే రకంగా ఉన్న బట్టలు కుట్టించండి, అక్కడి నుంచి బాగా గజ్జెలు అవి కాళ్ళకి చేతులకి కట్టుకునేందుకు గజ్జెలు కావాలి నాకని అడిగాడు. సరే వీళ్ళు ఏం చేశారు, రాత్రికి రాత్రి ఓ దర్జీవాణ్ణి పట్టుకుని వాడికి రంగులతోటి పుచ్చు టోపీ ఒకటి, చూడంగానే నవ్వొచ్చేలాంటి ఒక విచిత్రమైన డ్రెస్సు కుట్టించారు. అక్కడి నుంచి పొద్దున్నే 10 గంటలైంది, పొద్దున్నే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. 10 గంటలకి బహిరంగంగానే సింహానికి ఆహారంగా వీళ్ళు అక్కడ ఆ ఊళ్ళో శిక్ష. సరే ఏం చేశారు, ఈ 2 తలుపులు ఉన్నాయట ఆ బోనికి, వీడో చోట ఒక బోన్లోకి వీడిని తోస్తారు, దానికి ఇంకో తలుపు ఉంది బయటికి. ఈ సింహం ఇది వచ్చే లోపల ఆ 2వ తలుపు దగ్గరికి వెళ్ళిపోరా, 2వ తలుపు మనిషి ఇట్లా ముట్టుకోగానే ఓపెన్ అయిపోతుంది, లోపల నుంచి మనుషులు ముట్టుకునేస్తారు, పై ఎత్తున పట్టుకుంటాం కదా, సింహం కింద ఎత్తున పట్టుకుంటుంది అని చెప్పారు అతనికి ఏర్పాటుగా. అక్కడి నుంచి ఏమైంది, సరే సింహం వచ్చింది, వీడిని అన్ని వస్తువులతోటి వీడిని కూడా ప్రవేశపెట్టారు. పెద్ద బుట్ట లాంటివి ఆకుపచ్చ, పసుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపుతోటి రకరకాల రంగులతోటి విదూషకుడు అంటే చిత్ర వేషధారణతో ఉండి అన్ని గజ్జలుగా కాళ్ళ నిండా గజ్జలు కట్టుకున్నాడు. సరే వాడిని ప్రవేశపెట్టేసరికల్లా ఏమైంది, ఈ సింహం ఒక చోట పక్కన పడుకున్నది, వీడిని లోపల తోశారు, తోసి తలిపేసేసారు. తలిపేయంగానే వీడేం చేశాడు, ఒక్క ఎగిరెగిరి అదేదో కోతిలాగా చిట్టగా డాన్స్ చేశాడు. జనమంతా గొల్లుమని నవ్వారు ఆ బట్టలతోటి. ఆ పైగా అతను నడుస్తుంటే 10 మంది డ్యాన్స్ చేసేవాళ్ళు నడుస్తున్న శబ్దం వస్తుందన్నమాట, ఆ సౌండ్. రాజు కూడా పుక్కిలింతలుగా నవ్వొచ్చింది, అలవాటైపోయింది, నవ్వు ఆపుకున్నాడు బలవంతంగా. ఈసారి ఏమైంది, ఈ సింహం అది చూసింది వీడికేసి బద్ధకంగా, ఆల్రెడీ నిన్న రాత్రి ఫుల్గా తినేసింది, అట్లా చూస్తోంది, ఈ రంగులుగా ఉన్నది, మెల్లిగా లేచింది. వీడు ఒక్కోడు చేసినట్టు కాకపోతే ఈ గల్లు అన్న శబ్దానికి అది కొంచెం బెదురుతోంది అనమాట నడుస్తుంటే. ఇన్ని రంగులు, మనిషి ఏమో మొహం ఒకటే కనపడుతోంది, గల్లుమని శబ్దం. సరే అదేం చేసింది, వీడు ఈ 2వ తలుపుకి వెళ్ళే లోపలే అది దూకడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ఎవడో వచ్చాడు వాడి మీదకి దూకుదామనుకుంది, దూకబోతోంది. వీడేం చేశాడు, మళ్ళీ ఎగిరి ఆ శబ్దం పెంచాడు, సౌండ్ పెంచేసరికల్లా ఆగిపోయింది. ఈ లోపల 2వ తలుపు మీద ఇతను పై వైపున ఇతను చేతులు పడంగానే తలుపు ఓపెన్ అయిపోయింది. బతుకు జీవుడా అని ఇతను బయటకు వచ్చేసాడు. సింహ బతకంగా ఉంది, అది చూస్తూ కూర్చుందనమాట. జనాలు అంతా కేరింతలు కొట్టారు, అమ్మాయ విదూషకుడు బతికిపోయాడు, సింహం నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే మామూలుగా శిక్షల్లో ఏమిటి, ఒకడు తప్పించుకున్నాడు అనుకో, సింహం తినేదాకా వాడిని ఆ బోన్లోనే ఉంచేవాళ్ళు. అయితే రాజుగారు ముందు రోజు రాత్రి వరం ఇచ్చాడు, ఏమిటి, వాడు సింహం కనుక తినకపోతే వాడిని వదిలేస్తానని. బయటకు వచ్చేసాడు. సరే వాడి వస్త్రాలన్నీ ఉడదీశారు, మామూలు బట్టలు ఇచ్చారు. రాజు మళ్ళీ వాడిని హక్కుని చేర్చుకున్నాడు. కానీ వాడు వాగుడు మానేశాడు, అతి వాగుడు మానేశాడు. ఇప్పుడు సరే ఈ కథ చెప్పాడు బేతాళుడు.
చెప్పి రాజుని అడిగారు, రాజా అన్నిసార్లు నవ్వే రాజు అకస్మాత్తుగా ఎందుకు కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు ఇతన్ని చంపేసేంత ఉధృతమైన కోపం రాజుకి ఎందుకు వచ్చింది, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది, సమాధానం చెప్పమన్నాడు. రాజుగారికి సమాధానం అర్థమైపోయింది ఏమిటి అని. ఇప్పుడు వాడు ఏమన్నాడు, రాజు మూర్ఖుడు, రాజుకి దొడ్డికాళ్ళు, రాజుకి అతివాగుడు అన్నాడు. చిట్ట చివరిది రాజుకి బట్టతల అన్నాడు. ఈ మొదటి 3 అబద్ధం. రాజుగారికి దొడ్డికాళ్ళు లేవు, రాజుగారు మూర్ఖుడు కాదు, రాజుగారు వాచాలుడు కాదు. కానీ ఆఖరి మాట నేను బట్టతల ఉంది చూసావా, అది నిజం. ఓకే, ఎప్పుడైనా సరే నిజాన్ని బాహాటంగా చెబితే ఎవరికీ నచ్చదు. నీకు లేనిది అంటే నవ్వొస్తుంది, నీకు ఉన్నదాన్ని నలుగురిలో చెప్తే ఒళ్ళు మండిపోతుంది. అందుకు రాజుకి కోపం వచ్చింది. ఆయన బట్టతల సంగతి కిరీటం కింద దాక్కుంటుంది బట్టతల ఎప్పుడు. తల మీద ఏదో క్యాప్ పెట్టుకుంటాడు, ఎవరికి కనపడదు. రాజుగారికి బట్టతల అని తెలిసిపోతే ఎట్లా, దాంతో ఆయనకు ఒళ్ళు మండిపోయింది. నా బట్టతల గురించి ఎత్తుతాడు, నా బట్టతల అయితే మాత్రం వీడికెందుకు గుండెలు, నా బట్టతల పేరు చెప్పడానికి అని కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరైనా సరే నీ ముక్కు వంకరగా ఉందంటే ఎంత కోపం వస్తుందో వంకర ముక్కు వాడికి. వంకర ముక్కు లేకపోతే కోపం రాదు, నవ్వొస్తుంది కదా. ముక్కు వంకరగా ఉందంటే మా అమ్మ నాన్న ఇలాగే ఇచ్చారు, ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు రాజు కాబట్టి చంపేయడానికి ఉధృతం వచ్చేసింది స్పీడ్గా. మన బట్టి మామూలు వాళ్ళు ఏం చేస్తాము, ఆ మాట అంటే నీకు జుట్టు పలచన, నీ ముక్కు వంకర, నీ కళ్ళు చిన్నవి, అలాంటివి డైరెక్ట్గా అంటే కష్టంతో వస్తుంది బాగా. కోపం వచ్చి తన కోపాన్ని చూపించగలిగే అవకాశం ఉంది కాబట్టి రాజు వెడికి శిక్షేశాడు అని చెప్పంగానే వేతాళుడు నవ్వాడు. రాజా చాలా సరిగ్గా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ బేతాళుడు చెట్టెక్కాడు. బేతాళుడు వెళ్ళిపోగానే పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆ బేతాళుడు ఆవహించినటువంటి శరీరాన్ని తేవడానికి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానంలోకి నడిచాడు, మర్రి చెట్టు ఎక్కాడు. అక్కడ వేళ్లాడుతున్న శవాన్ని భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ఈ నడుస్తుంటే బేతాళుడు అన్నాడు, నీకెంత పట్టుదల, నువ్వు చాలా అంటే ఏం చేసినా సరే నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకెళ్తున్నావు. సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అని చెప్పాడు. ఈ కథ ఏం చెప్పాడంటే, పూర్వమట కోసల రాజుగారికి పుష్పకేతువు అనే ఒక కొడుకున్నాడట. ఓకే, అయితే ఈ రాజుగారు ఏం చేశారు, ఈ అబ్బాయికి బాగా చదువు అది చెప్పించి రాజ్యాన్ని అప్పచెప్దాం అనుకున్నారు. వాడు చక్కగా చదువుకున్నాడు, కానీ వాడికి వింతలు విడ్డూరాలు వాటి మీద కొంచెం ఆసక్తి ఎక్కువట అబ్బాయికి. ఓకే, సరే ఈ అబ్బాయి ఏం చేసేవాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి చూసి ఇవి చూసి కొంచెం అల్లరిగా అంటానికి వీల్లేదు కానీ కాస్త సాహసోపేతంగా చేస్తూ ఉండేవాడు. అయితే రాజుగారు అన్నారు, ఏమనుకున్నారంటే అబ్బాయికి పెళ్లి చేస్తే వీడికి ఈ సాహసాలు ఈ హడావిడి కొంచెం తగ్గిపోతుంది, వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకుంటే సరే వివాహాలు వాటి మీద మాట్లాడుకున్నారు. రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి. అబ్బాయి ఏం పెద్దగా ఇష్టపడలేదు. అయితే ఈ రాజపురోహితుడు అంటే బాగా ఆసక్తి అట రాజుగారు అబ్బాయికి. పురోహితుడిని సలహా అడిగాడు, ఏం చెయ్యాలి, నేను మంచి రాజకుమారిని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళు తెచ్చే సంబంధాలన్నీ అమ్మాయిలు ఏమిటో ముసుగులు వేసుకుని బొమ్మల్లాగా ఉన్నారు, అలా కాకుండా ధైర్యశాలుడైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపొద్దున మన భావి జీవితం బాగుంటుంది అని అనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటంటే, ఈయన ఏం చెప్పాడంటే, ప్రభు ఇక్కడి నుంచి చాలా దూరంగా ఉన్న పాంచాల దేశపు రాజకుమార్తె చాలా పేరేనిక కన్నది, చాలా అందగత్తెని చెప్పుకుంటారు, మీరు ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందండి, మనం కబురు చేద్దామని చెప్పాడు. చెప్పేసరికి అలా ఈతనే ఉన్నాడు, కబురు చేసి పెళ్లి చేసుకుంటే నాకు సహజంగా ఉంటుంది, అలా కాదు మనమే వెళ్ళిపోయి ఏదో విధంగా అమ్మాయిని లైన్లో పెట్టి పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఉద్దేశం. అంటే కొంచెం విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి. అక్కడి నుంచి తండ్రికి చెప్పాడు కానీ ఏం చేశాడు, ఎవరిని తీసుకెళ్ళకుండా ఓ కత్తి పుచ్చుకుని ఓ గుర్రం ఎక్కి తన దారిని తాను పాంచాల రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఊరంతా చూశాడు. ఊరంతా కొంచెం హడావిడిగా కోలాహలంగా బాగానే ఉంది. ఆ ఊళ్ళో ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటికి చేరాడు. ఇంటికి చేరితే ఆవిడని ఆ పూట ఉన్నాడు. అన్నం తిన్నాక పేదరాజు పెద్దమ్మని అడిగాడు, బావా ఈ ఊరు రాజకుమార్తె చాలా అందగత్తె కదట, అందగత్తె అని చెప్తున్నారు, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, ఎందుకు చేసుకోకూడదు నాయనా, మహత్తరంగా చేసుకోవచ్చు, నీలాంటి వాళ్ళే బోల్డ్ మంది వచ్చారు చేసుకుంటామని, అందరూ చచ్చారు, వచ్చిన వాళ్ళంతా వాళ్ళ తలలన్నీ కోటలకు కట్టారు, మరి వాళ్ళ శరీరాలు ఏం చేశారో తెలీదు అని చెప్పేసరికల్లా ఆశ్చర్యపోయాడు. అదేమిటి, పెళ్ళికి వచ్చిన వాళ్ళని చంపేస్తారా, ఇదేం రాజ్యం, ఇదేం పద్ధతి అన్నాడు. అది కాదు నాయన, ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఇది వరకటి కాలంలో అంటే ఈ మా రాజుగారి అమ్మాయి 2 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఎవరితో ఒక రాక్షసి పిల్లని ఎత్తుకుపోయిందని చెప్పుకున్నారు. 3 రోజుల తర్వాత ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఇంటికి వచ్చేసింది. అబ్బాయి అంతఃపురంలోనే ఉందని చెప్పారు. మొదట 2-3 రోజులు గగ్గోలు ఎత్తిపోయింది ఊరంతా.
పిల్లని ఎత్తుపోయారు, రాజకుమార్తె లేదని చెప్పారు. కానీ తర్వాత రాజుగారు రాజకుమార్తె ఎక్కడికి వెళ్ళలేదని, ఇంట్లోనే ఉందని చెప్పారు. పిల్ల పెరిగింది, ఇప్పుడు యుక్త వయసుకు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా వివాహానికి రాగానే ఈ అమ్మాయి ఒక మాట చెప్తుందట, ఫలానా ఊళ్ళో ఫలానా ఒకడు ఉన్నాడు, వాడిని జయించి పట్టుకు తీసురా అంటుంది. జయించలేరు, తీసుకురాలేరు. నువ్వు తీసుకురాలేకపోతే నీ తలకాయ గోడకి వేళ్లాడగడతాను అని చెప్పేస్తుందట ముందే. ఓకే, చెప్తుంది. ఎవ్వడూ వాడిని తీసుకురాలేకపోయారు, వాళ్ళ తలలన్నీ గోడెక్కినాయి. సరే మరి బాడీలు శరీరాలు వాళ్ళకి అప్పచెప్పితే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. ఆ శరీరాలు ఏమనేమో ఎవరికీ తెలియదు. తల మాత్రం కట్ చేస్తారు, అక్కడ వేళ్లాడేస్తారు. 50 తలలు కనీసం ఉన్నాయని చెప్పింది. ఇతను ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టేది షరతు ఏమిటో అసలు ముందు తెలుసుకోవాలి అని ఆలోచించుకొని ఈ పేదరాజు పెద్దమ్మకి చెప్పాడు, నేనేం తక్కువ బండి లోకాయి బండి గాను, ఫలానా రాజుగారి అబ్బాయిని, నేను ప్రచండమైన కార్యాలు చేయటమే నాకు ఇష్టం, ఈవిడ సంగతి ఏమిటో నేను చూస్తానంటే పేదరాజు పెద్దమ్మ ఏం చెప్పిందంటే, ఆచితూచి అడిగేయి నాయన, ఆలోచించి మాట్లాడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పరుగును వెళ్ళిపోవద్దు, నిదానంగా వెళ్ళు, ఇవి మనకు కూడా జీవితానికి ఉపయోగపడతాయి చూడండి చెప్పింది. సరే కుర్రాడు ఏం చేశాడు, మన రాజుగారి అబ్బాయి పుష్పకేతువు ఈ పాంచాల రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను వివాహం చేసుకోవడానికి వచ్చాను, నీకేదో షరతు ఉందట కదా, ఆ షరతు ఏమిటో చెప్పు, నేను దాని సంగతి చూస్తానన్నాడు. ఆవిడ అమ్మాయి చాలా వెటకారంగా మొహం పెట్టి ఏమందంటే, అబ్బా వచ్చావే అది చేసేసుకుందామనే అనేసరికి ఇతనికి రాజకుమార్తెకి ఇలాంటి ప్రవర్తన ఏమిటి, ఈ అమ్మాయి ఏదో తేడాగా ఉందని అనిపించింది. సరే అక్కడి నుంచి అమ్మాయి ఏమంది, పెళ్లి చేసుకోవడం అంత సులువేం కాదు, నన్ను ఇక్కడి నుంచి బాగా వెళ్ళాలి, ఓ 50 కిలోమీటర్లు అంటే 50 మైళ్ళు వెళ్తే ఒక పల్లెటూరు కనపడుతుంది రంగాపురం అని, అక్కడ కలియుగ భీముడు అని ఒకడు ఉంటాడు. ఆ కలియుగ భీముడితో ఫైట్ చేసి వాడు మెడ నరికి తీసుకురా, అప్పుడు నేను వివాహం చేసుకుంటా, తీసుకురాగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. కుర్రాడు నవ్వాడు. రాజుగారి అబ్బాయికి అంటే తెలివైన వాడు కదా, ఒకవేళ నేను ఓడించలేకపోయాను అనుకో, నా దారి నేను పోతాను, మీ ఇంటికి ఎందుకు వస్తాను, నేను తీసుకురాలేకపోయాను అని నీ దగ్గరికి రాను కదా అన్నాడు. రాజకుమార్తె గోళ్ళు చూసుకుంటోంది కింద, చచ్చినట్టు వస్తావు నువ్వు అక్కడ ఓడిపోయావా, నువ్వు ఇక్కడికి రావాల్సిందే, నువ్వు గెలిచినా రావాలి, ఓడినా ఇక్కడికే వస్తావు, చచ్చినట్టు వస్తావు, నీకు ఇంకో వేరే దారి లేదండి అనేసరికి అబ్బాయికి ఏమనిపించింది అంటే, ఆచితూచి అడిగేయి ఆలోచించు అందా. ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఒక మంత్రకట్టు లాంటిది ఉంది. అక్కడ ఓడిపోయిన వాడు ఓడిపోయాను అనుకుని వాళ్ళ ఇంటికి పరిగెత్తుకు పారిపోక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాడు, మెడ నరికించుకోవడానికి ప్రత్యేకంగా ఎందుకు వస్తారు, ఎవరైనాను పారిపోతారు కదా, చంపేస్తారని తెలిసే, చచ్చిపోతామని తెలిసి కూడా పారిపోకుండా వస్తున్నారంటే ఇక్కడ ఏదో కిటుకుందని అనిపించింది. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, నేను తెస్తాను, లేకపోతే చూద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, గుర్రము కత్తి ఉన్నాయి కదా, కత్తి పుచ్చుకున్నాడు, గుర్రం ఎక్కాడు, ఆ రంగాపురం వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పల్లెటూరు కనపడింది. ఆ ఊరంతా నిర్మానుష్యమైన ఊరు, ఒక్క మనిషి పిట పురుగు లేరు, బోల్డని నీళ్లు ఉన్నాయి, అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒకే ఒక పెద్ద పూరిపాక లాంటిది, దాని చుట్టూతా బోల్డని చెట్లు కనపడ్డాయి. వీరేం చేశాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, ఆచితూచి అడిగేయమంది కదా, కాసేపు చూశాడు, ఎవ్వరూ రాలేదు. ఓ చెట్టు చాటుని నిలబడి చూస్తుండగా ఓ చిన్న పిల్ల, ఒక 18-19 ఏళ్ల పిల్ల బయటకు వచ్చి ఏదో పని చేసుకుంటూ కనపడేసరికల్లా ఆ అమ్మాయి అందానికి ఆశ్చర్యపోయాడు అతను. ఎంత బాగుందో, ఇంత చక్కటి పిల్ల ఈ పల్లెటూరులో ఒక్క నిర్మానుష్యంగా ఉన్న దాంట్లో ఒక్కతే ఉంది ఏమిటా అని అనుకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయి అడిగింది, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు, నువ్వు చచ్చిపోవడానికే వచ్చావా అని అడిగింది. అడిగేసరికల్లా అదేమిటి నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, కలియుగ భూముడు మా నాన్నే, ఫలానా చెట్టు కింద ఉంటాడు అంతే అనేసరికల్లా నువ్వెవరివి, ఇంత చక్కగా ఉన్నావు అని బాగా ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా సంగతి ఏమని చెప్పను, నీకు నేనేమి ఇప్పుడు చెప్పలేను, కానీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు గనక ఈ కలియుగ భీముడిని ఓడించేసి వాడి మెడ నరికేస్తే ఆ చేత్తో పుచ్చుకెళ్ళొద్దు, వెళ్ళిపోబోక, ఎక్కడా కింద పెట్టకుండా పట్టుకురా నా దగ్గరికి, నాకు చూపించి అప్పుడు వెళ్దుగాని నువ్వు, నీకు జయం కలుగుతుందని చెప్పింది. సరే వీడేం చేశాడు, చెట్ల కింద ఉన్నాడని చెప్పింది కదా, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఈ కుర్రాడు రాజుగారి అబ్బాయి అవి వెతుకుంటూ పోయాడు. ఒక మర్రి చెట్టు కింద ఒక పొడుగాటి పెద్ద శరీరం ఉన్న ఒకడు తలకిని చేపెట్టుకుని పడుకుని నిద్రపోతూ కనపడ్డాడు. వీడు పోయి వాడిని నిద్ర లేపాడు. అబ్బాయి నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను, ఈ కలియుగ భీముడు నువ్వేనా అని ఆ పడుకున్న వాడిని లేపాడు. ఆ లేచిన వాడు ఏం ఏడ్సావులో, ఏం యుద్ధం చేస్తావన్నట్టుగానే ఉన్నాడు వాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేసేసరికల్లా వీడు కత్తి పెట్టి వాడి మెడ నరికేశాడు. సులువుగానే జరిగిపోయింది ఇది, ఏం కష్టపడలా వాడు. చిన్నపాటి యుద్ధంతో వాడు దొరికేశాడు, మెడ నరికేశాక ఆ తల పుచ్చుకున్నాడు.
ఈ తల చేత్తో పుచ్చుకునేసరికల్లా 2 కాకులట భయంకరంగా అరుస్తూ ఈ కుర్రాడి మొహం మీదకి వచ్చినాయి. మామూలుగా సడన్ గా పక్షి కేక వినపడితే మనం ఉలిక్కి పడతాం. అవును, పక్షి అరుపు వినపడేసరికల్లా సడన్ గా జరిగితే కదా చిన్న టింగుమన్న శబ్దానికి కూడా మనం ఉలికిపాటుగానే ఉంటుంది. ఈ 2 కాకులు అరుస్తూ కావు కావు అంటే కాకి అరుపు కర్ణ కఠోరంగా ఉంటుంది. పైగా కాకి మొహం మీదకి మనకి పక్షి ఏదైనా దగ్గరలో ఎగిరితే మన మీదకే వచ్చిందన్న అదటు కలుగుతుంది మనుషులకి సహజంగా. ఈ 2 కాకులు మొహం మీదకి వచ్చేసేసరికల్లా వీడు ఉలిక్కిపడి 2 చేతులతో మొహం కప్పుకున్నాడు. ఈ తలను వదిలిపెట్టేశాడు. అయ్యో, వదిలిపెట్టేసరికల్లా ఈ తల పరిగే దొర్లుకుంటూ పోయి వాడి శరీరానికి అతుక్కుపోయింది. ఈ కుర్రాడు ఏం చేస్తాడు పాపం, ఏం చేయాలో తెలియలే. వీడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పాడు, ఇట్లా 2 కాకులు వచ్చినాయి, నేను భయపడ్డాను అనేసరికల్లా కాకులను చూసి భయపడ్డావా నువ్వు అని అమ్మాయి నవ్వింది. ఈసారి జాగ్రత్త పడు, అది కింద తగిలిందా, కింద పడిందా వెళ్ళిపోతుంది, నీ వల్ల కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండంటే ఈసారి ఏం చేశాడు, చాలా కేర్ఫుల్గా ఫైట్ చేసి ఆ తలను మళ్ళీ పట్టుకున్నాడు. ఈ తలను పట్టుకుని ఏం చేశాడు, ఒక గుడ్డలో చుట్టేసి భుజాన్ని వేసుకుని అమ్మాయికి తీసుకొచ్చి చూపించాడు. ఆ అమ్మాయి ఆ తలను చూసి ఏం చెప్పిందంటే, నువ్వు ఈ రాజకుమార్తె దగ్గరికి వెళ్తావు కదా, ఆ అమ్మాయి సరే ఒప్పుకుంటుంది, వీడు కలియుగ భీముడు అవునో కాదో దాన్ని గుర్తించమను, వాడు కలియుగ భీముడేనని గుర్తుపట్టింది అనుకో, తల నాకు ఇచ్చేయి అని అడుగుతుంది. తలని మాత్రం దానికి ఇవ్వద్దు, ముక్క చేసేసి దాన్ని నిప్పులో పడేసేసి, అంటే దహనం చేసేయాలి ఆ తలని మాత్రం అమ్మాయికి ఇవ్వబోక అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, నువ్వెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావంటే నేను నీకేమీ చెప్పలేను, నీకే తెలుస్తుంది అని చెప్పి పంపించేసింది. అయితే కుర్రాడు ఏమన్నాడంటే, నేను మళ్ళీ తిరిగి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళబాకు, మీ నాన్న చచ్చిపోయాడని బెంగపెట్టుకోవద్దు, నేను వస్తాను నీకోసం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు, సరే ఇతను వెళ్ళేసరికి దాదాపుగా చీకటి పడుతుంటే వీడు ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి ఈ రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాడు, పిలిచాడు సైనికుల్ని, ఈ కలియుగ భీముడిని చంపేశాను, వాడి తల నా చేతి సంచిలో ఉంది, రాణిగారిని రాజుగారి అమ్మాయిని పిలవమన్నాడు, రాణి అని కూడా యువరాణిని పిలవమన్నాడు. యువరాణి రాజుగారు అందరూ వచ్చేసరికల్లా ఇతను ఏం చేశాడు, చేతిలోంచి ఈ తలని తీసాడు, సంచిలోంచి తీసాడు, చేత్తో పట్టుకుని చూపించాడు, కలియుగ భీముడు అవునా కాదా గుర్తుపట్టమన్నాడు. ఆ అమ్మాయి అవును వీడు కలియుగ భీముడే అని నాకు ఇచ్చేయని 2 చేతులు చాపిందట. ఇట్లా చాపేసరికల్లా వీడు నేను ఇవ్వను అన్నాడు. నేను ఇవ్వను, అది లేదు కదా మన షరతులో, నువ్వు తల నరికి తెమ్మన్నావు, అంతేగాని నాకు ఇవ్వు అని చెప్పేవా, నువ్వు చెప్పలేదు, నువ్వు షరతు లేదు కదా, నువ్వు షరతు లేదు కాబట్టి నేను నీకు ఇవ్వనని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కత్తితోటి ఒక ముక్క నరికేసి, ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, మామూలుగా ఈ ఆస్థానాల్లోనూ ఈ ఓపెన్ ప్లేసుల్లో నెగ్గళ్ళు అవి వెలిగిస్తారు, అక్కడ ఉన్న మంట మీదకి విసిరేయటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి గీమని గట్టిగా అరిచి, దుర్మార్గుడా ఏమిట్రా మా నాన్నని చంపేస్తున్నావు అని చెప్పేసి మీద పడిపోయింది. ఈ అమ్మాయి వాడి మీద పడి ఆ తలని లాక్కోపోయిన ఇతను ఆ అమ్మాయికి ఆ తలని ఇవ్వకుండా ఆ అమ్మాయిని కత్తిపెట్టి పక్కకు తోసేసి ఈ తలని పూర్తిగా మంటల్లో వేసి కాల్చేశాడు. అక్కడి నుంచి ఆ పిల్ల స్పృహ తప్పి పడిపోయింది. వీడు రాజస్థానంలో అందరు ఆహాహా శబాష్, కలియుగ భీముడిని తలనరికి తెచ్చి రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు, ఈయనకి మంగళవాద్యాలు అవన్నీ మంగళ స్నానాలు రెడీ చేయండి అని సభ అంతా ఉత్సాహపడింది. పెళ్లి కొడుకు దొరికేశాడు కదా, అమ్మాయి భయంతో మూర్చిపోయింది అనుకున్నారు. సరే ఆ కుర్రాడు మీ అమ్మాయి అక్కర్లేదు, మీ పెళ్లి అక్కర్లేదు నాకని చెప్పేసి బయటకు వచ్చేసి ఈ పల్లెటూరు రంగాపురం వైపుకు వెళ్ళి ఆ అమ్మాయి కనపడి ఆ పిల్లని తీసుకుని గుర్రం ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు. ఈ కథ చెప్పాడు భయతాళ్ళు. ఇప్పుడు విక్రమార్కుడిని అడిగాడు, ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు తల నరికి తెచ్చాడు, తలని కాల్చేశాడు, రాజకుమార్తె ఎదురుగుండానే ఉంది, వీళ్ళంతా పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు, ఈ అమ్మాయిని కాదని పల్లెటూరులో కనపడిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆ అమ్మాయి సౌందర్యవతిగా ఉండటం వల్లనా, ఎందుకు అని అడిగితే విక్రమార్కుడు ఏం చెప్పాడంటే, ఆయన సమాధానం తెలిసి చెప్పకపోతే తల 1000 వక్కలవుతుంది, సమాధానం తెలిసిపోయింది విక్రమార్కుడు, ఇందులో ఉన్న కీలకం ఏమిటో తెలిసింది. ఈయన ఏం చెప్పాడంటే, బహుశా ఆ పల్లెటూరులో ఉన్న అమ్మాయే రాజుగారి కూతురు అయి ఉండాలి, కలియుగ భీముడే రాక్షసుడు ఆ పిల్లని ఎత్తుకుపోయినవాడు, 2 రోజులు తీసుకుపోయాడు, తర్వాత తన కూతుర్ని రాజుగారి ఆస్థానంలోకి చేర్చేశాడు. ఈ అమ్మాయి ఏం చేస్తోంది, వచ్చిన కుర్రాళ్ళందరికీ తలలు నరికేసి శరీరాన్ని అది భక్షిస్తోంది, వాళ్ళ శరీరం ఎవరికి ఎప్పుడూ దొరకలే. ఈ కుర్రాడికి అర్థమైంది ఇది రాక్షసి అని. ఇప్పుడు ఆహారం దొరకపోతే కొన్నాళ్ళకి ఆ అమ్మాయి దానంతట అదే చచ్చిపోతుంది. ఓకే, తండ్రి లేడు, ఆహారం వచ్చే అవకాశము లేదు, నరమాంసాన్ని డైరెక్ట్ గా తినే అవకాశం దానికి లేదు, ఎందుకంటే రాజకుమార్తెగా ఉంది.
ఎప్పుడైతే పెళ్లి అన్న ఆలోచన రాగానే ఆ అమ్మాయికి మాంసం తినేందుకు అవకాశం దొరికిందనమాట. ఈ కుర్రాడికి ఈ కీలకం అర్థమైంది. అక్కడున్న అమ్మాయే రాజకుమార్తె. ఇప్పుడు దీనికి ఎంత ప్రచారం చేయక్కర్లా, తనకు కావాల్సింది పెళ్లి అంతే. ఆ అమ్మాయిని తీసుకుని తన దారిని తను ఇంటికి వెళ్ళిపోయాడు, చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్పేశారు కదా. ఇక్కడ భయతాళ్ళు పక్కపక్కన పెట్టు, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి రాజా, ప్రతి విషయం ఏది చెప్పినా నువ్వు బాగా కనిపెట్టేస్తావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, మాట్లాడావు కాబట్టి నేను నీతోటి రానని చెప్పి శవంతో సహా మళ్ళీ చెట్టెక్కేశాడు. మళ్ళీ ఇంకొకసారి భయతాళి ఈయన ఏం చేశాడు, విక్రమార్కుడు పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం వైపుకి తిరిగి లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. ఆరావళి పర్వతాలని ఉన్నాయి, ఎప్పుడు మన ఎక్కడ ఉన్నాయి మనకి గుజరాత్ వైపు, వింధ్య ఆరావళి. ఈ ఆరావళి పర్వతాలకి ఎగువన దిగువన బోల్డన్ రాజ్యాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాలకి దిగువనున్న మహి అని ఒక రాజ్యం ఉందట, చిన్న రాజ్యం. అయితే ఈ పర్వతాల ఎగువన ఒక కరాళుడు అనే పేరున్న ఒక మ్లేచ్ఛరాజు ఆ దేశం మొత్తం వాళ్ళందరినీ పట్టేసి ఆ పక్కంతా ఆక్యుపై చేసేసాడు. పర్వతం పంక్తి కనుక దిగితే కిందున్న రాజ్యాల మీదకి, ఈ ముందు ఈ మహి మీదకి, ఆ తర్వాత మిగిలిన రాజ్యాల మీదకి వస్తాడు. అయితే ఈ ముందు రాజ్యాల్లో అతను చేసినటువంటి విపరీతమైన మారణకాండతోటి బెదిరి ఈ కింద రాజ్యాల వాళ్ళు ఏం చేశారంటే అతనితో సంధి చేసుకున్నారు. నువ్వు దిగి రావద్దు, పర్వతాలు దిగి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నీకు ఏటా ఇంత కప్పం మేము చెల్లిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒకడు దుర్మార్గుడైన రాజు కనుక యుద్ధానికి వస్తే వాడు రాజ్యం జయించి ఊరుకోడు, రాజ్యాన్ని నేలమట్టం చేయాలని చూస్తారు. అవును, ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండనివ్వడు, హాయిగా ఉండదు జీవితం. అందుకని ఈ రాజులు ఏం చేశారు, తెలివిగా సంధి చేసుకున్నారు అతనితోటి. సరే, ఈ మహి అనే రాజ్యం వాళ్ళు చేసుకున్న సంధి ఏంటంటే పరమ వికృతమైన సంధి. అతను అడిగాడు ఇలా కావాలని. అతను ఏమడిగాడంటే ప్రతి సంవత్సరం 20 మంది యువతులని వాళ్ళ రాజ్యానికి పంపించాలి. వీళ్ళందరూ 15 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు, ఏటా 20 మంది అమ్మాయిలని ఆ రాజ్యానికి పంపించాలి. ఈ రాజ్యానికి పంపించేటప్పుడు ఈ ఆరావళి కొండలు దాటి వెళ్ళాలి కదా. ఈ కొండలు మీదకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో దారిలో ఒక కనుమ ఏదో ఉంటుంది, ఒక దారులు 4-5 దారులు కలిసేది. అక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే ఈ అమ్మాయిలే నడుచుకుంటూ పోవాలి ముందుకి. అక్కడ ఒక గుంపు సైనికులుండి వాళ్ళు ఆ సన్నటి మలుపు అవి దాటి వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిల్ని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతారు. ఇది పెట్టుకున్నారు. ఆడపిల్లల్ని పంపించడం అంటే ఏమిటి అర్థం, తమ తాలూకు పరువుని పంపించడం. ఎప్పుడు సంధిలో స్త్రీలు భాగస్వామ్యం ఉండదు. స్త్రీలను ఎప్పుడైతే మధ్యకి తెచ్చారో పరువు తక్కువే అది. ఇంకా వేరే దారి లేక వీళ్ళు దానికి ఒప్పుకున్నారు. సరే, ఏమైందట, ఇట్లాగే పంపిస్తూ వచ్చేవాళ్ళు. ఏట కొంతకాలానికి రాజుగారి అమ్మాయి వంతు కూడా వచ్చింది. రాజుగారి అమ్మాయి పేరు లీలావతి. ఆ అమ్మాయి కొంచెం మంచి సౌందర్యవతి. అయితే ఏం చేశారు, ఆ సంవత్సరం పైగా ఈ చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఈ కనుమ దాటాక ఇక ఎవ్వరూ వాళ్ళతోటి రాకూడదు, ఒట్టిగా ఆడపిల్లలే నడుచుకుంటూ పోవాలి అంతే, కనుమ వరకే రావాలి, ఆ తర్వాత ఇక రాకూడదు లోపలికి. అట్లా అని పంపిస్తారు. ఏమైంది, ఈ రాజకుమార్తె కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. 20 మంది అమ్మాయిలు. 20 మంది అమ్మాయిలు చుట్టాలు పక్కాలు అందరూ ఏడ్చుకుంటూ అయ్యో ఇంత దశ పట్టింది, రాజకుమార్తెను కూడా పంపించాల్సి వచ్చిందని ఏడుస్తూ మొత్తానికి అక్కడ దాకా వచ్చాక వదలలేక పిల్లల్ని వదిలిపెట్టారు. జనం అంతా వెనక్కిపోయారు. ఈ పిల్లలు నడిచి వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్తుంటే రాజకుమార్తె అడుగులు వేసుకుని మెల్లిగా నడుస్తుంది. నిదానంగా నడుస్తుండేసరికల్లా వాళ్ళు ఈ అమ్మాయి కొంచెం దూరం అయిపోయారు. ఆ 19 మంది మామూలు పాటక జనప పిల్లలు వాళ్ళు గబగబా నడుచుకుంటూ పోతున్నారు. ఈ అమ్మాయికి అంత నడక అలవాట్లేదు, దిగులుగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు. ఏదైనా మిరాకిల్ జరిగేసి తను ఇక్కడి నుంచి మాయమైపోతే బాగుండని అలా ఆలోచించుకుంటోందనమాట. స్లోగా నడుస్తుంటే ఈ కనుమలోకి లోపలికి కొన్ని దారులు, బయట నుంచి వచ్చే దారులు ఉన్నాయి. ఈ అమ్మాయిలు దాటేసి ఈ అమ్మాయి ఆ దారి దగ్గరికి వస్తుండగా ఆ దారిలో నుంచి ఒక గుర్రం వేసుకుని ఒక కుర్రాడు వచ్చేసరికల్లా ఆ అమ్మాయిని అడిగాడు, ఏమిటమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయి ఏంది, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, ఇంత ప్రమాదకరమైన దారిలోకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి రాకూడదు అంతే. అనేసరికల్లా ఏం ప్రమాదం, ఇక్కడ ఏముంది ప్రమాదానికి, ఇంత ప్రమాదకరమైన దారిలో నన్ను రావద్దు, యువకుడిని, నేను గుర్రం మీద ఉన్నాను, కత్తిడాలు ఉన్నాయి, నేను రాకూడదంటే ఆడపిల్లవి ఆభరణాలు ధరించున్నావు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అడిగితే నేను ఒక్కదాన్నే రాలేదు, ఇంకా 19 మంది అమ్మాయిలు ఉన్నారు, ముందున్నారు చూడండి. అనేసరికల్లా వీడేమనుకున్నాడు, ఓహో ఈ 19 ఒకటి 20 మంది అమ్మాయిలు ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు, నీ దగ్గర కత్తిడాలు కూడా లేవే, ఖాళీ చేతులతో ఉన్నావు అన్నాడు. యుద్ధానికి కాదు, మా కర్మానికి వెళ్తున్నాము అని చెప్పింది. అయితే అతను అడిగాడు, ఏమిటి అంటే
ఇలా పైన ఉన్నటువంటి ఆ కరాల్డ్ అనే రాజుకి మ్లేచ్ఛరాజుకి మేము మమ్మల్ని కప్పంగా చెల్లించారు, మేము వెళ్తున్నాం అనేసరికల్లా ఈ అబ్బాయి ఏంటంటే ఉజ్జయిని రాజకుమారుడు. ఓహో. అతను దేశవ్యాప్తంగా ఊరికే అలా తిరగడానికి బయలుదేరాడు. ఒకడే తిరుగుతున్నాడు గుర్రం మీద, వింతలు విశేషాలు చూడడానికి. అతను ఇక్కడికి వచ్చేరాడనమాట. అతను నచ్చలేదు. అసలు ఎక్కడైనా ఉందా లోకంలో ఇట్లా ఆడపిల్లల్ని కప్పంగా చెల్లించడం ఏమిటి? ఎక్కడా లేదు, చూద్దాం వీళ్ళంతా చూస్తాను నేను అన్నాడు. ఆ అమ్మాయి కాదు కాదు వద్దు, నువ్వు వెళ్ళిపో, చంపేస్తారు వాళ్ళు, అక్కడ చాలామంది ఉంటారట, వద్దు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చేస్తారని అమ్మాయి చెప్పినా వాడు వినకుండా ఏం చేశాడు, గబగబా గుర్రం పరిగెత్తుకుంటూ గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ 19 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అమ్మాయిలందరినీ వెనక్కి తరిమేశాడు. వెనక్కి వెళ్ళిపోండి, నేను చూస్తాను వీళ్ళ సంగతి అని. అది ఎలా ఉందంటే 2 కొండల మధ్య నుంచి సన్నటి నడక దారి అనమాట. ఈ దారంతా తిరిగి మలుపు తిరిగితే కొంచెం విశాలంగా అవుతుంది. అక్కడ ఒక 100 మంది సైనికులు 80 మంది సైనికులు కాపు కాసి ఉన్నారు ఈ పిల్లల కోసం, ఈ అమ్మాయిలను పట్టుకెళ్ళటానికి. కొన్ని ఎక్స్ట్రా గుర్రాలను కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ గుర్రాలు ఉన్నాయి, ఈ అమ్మాయిలు ఎక్కించుకెళ్ళడానికి అనమాట. బోళ్ళంతా వెళ్ళాలి కదా, కొండదారిలో ఆడపిల్లలు నడిస్తే అలసిపోయి పాడైపోతారు, అందం పోతుంది వాళ్ళకి. సరే ఏం చేశాడు, ఎప్పుడైతే ఈ అమ్మాయిల్ని వీడు వెనక్కి పంపించడము, ఈ గుర్రపు సకిలింపు మగవాడి కేకలు వినపడేసరికి ఇక్కడ ఏదో జరుగుతోందని ఆ సైనికుల్లో ఒక 5-6 వచ్చి చూశారు. వచ్చేసరికల్లా ఈ ఇరుకు సందులోకి వాళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా వీడు కత్తి పుచ్చుకుని వాళ్ళని కొట్టాడు. 5 పడిపోయారు, కేకలు పెట్టారు. ఇంకో 4-5 వచ్చారు. ఆ సందులో 100 మంది, ఆ 80 మంది దూరడానికి ఏం పెద్ద గ్యాప్ ఏం లేదు. ఈ సందులోకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొట్టేశాడు కుర్రాడు. వాడు రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అవతల వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఒకడే ఉన్నాడు అనే సంగతి ఫైటింగ్లోకి దిగాక కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. ఒక్క కుర్రాడు ఇంత సాహసికంగా దిగుతాడని ఎవరు ఊహించరు. ఒకడే ఇంతమందిని ఎదుర్కోవడానికి ఎలా సాహసిస్తాడు? అవతల వాళ్ళకి వీడు ఆను పాను తెలీదు, వీడికి తెలుసు. వీడు రెడీగా ఉన్నాడు, పైగా సందులో ఉన్నాడు. పెద్దగా విశాలంగా యుద్ధం చేయడానికి వీల్లేదు. వాడు ఆ కనుమెక్కి ఈ గోడకి దూకి మొత్తానికి పడగొట్టేస్తున్నాడు. ఇట్లా ఒకళ్ళు 5-6 చొప్పున వచ్చిన వాళ్ళందరినీ పడగొట్టారు. చివరికి ఒక 3-4 సైన్యాధ్యక్షుడు మిగిలారు. వాడేం చేశాడు, అరే వీడు ఒకడే ఉన్నాడని వాడికి చివరికి అర్థమైంది. సరే వీడిని ఎలాగైనా ఆ కనుమ సందులోంచి బయటికి తెప్పించాలనుకున్నాడు. వాడు ఆ సందులోంచి బయటికి రావటంలా, అక్కడికి రావాలంతే జనాలు. అక్కడి నుంచి వాళ్ళు కూడా వచ్చి వీడి మీద పడ్డారు. పడేసరికల్లా ఏమైంది, ముందు మొత్తానికి ఫైటింగ్ హోరాహోరీ జరిగింది. పిల్లడి కొద్దిగా దెబ్బలు తగిలినాయి కుర్రాడికి, అయినా సరే వాడు ఆగల. ఆకుండా అటు ఎగిరి దూకి లాగి పీకి మొత్తానికి అందరినీ కొట్టాడు. ఈ సైన్యాధ్యక్షుడికి కొట్టేటప్పుడు ఏమైందంటే వీడి కత్తి కాస్త విరిగిపోయింది. విరిగేసరికల్లా వాడేమన్నాడు, ఈ కత్తి కూడా పోయింది, నువ్వు ఓడిపోయావు, ఒప్పుకో, ఈ అమ్మాయిలు మేము తీసుకెళ్ళిపోతామంటే, నిన్ను కొట్టడానికి కత్తి కావాలా, నేను రాజకుమారిని, నువ్వు బోడి సైన్యాధ్యక్షుడివి, నాకు ఇంకా బాగా వచ్చని చెట్టుకొమ్మ విరిచి వాడికి చావ కొట్టేసేసి మొత్తానికి అందరూ పడిపోయారు. పడిపోగానే ఇతను ఏమన్నాడు అమ్మాయిలు చక్కగా ఇంటికి వెళ్ళిపోండి, వెనక్కి ఏ కనుమలో ఎలా నడిచి వచ్చారో అలాగే వెళ్ళిపోండి, ఇప్పట్లో ఎవరూ రారు, ఎందుకంటే రాజ్యం చాలా దూరం. వాడి అసెస్మెంట్ అనమాట, రాజ్యం చాలా దూరం. వీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక 80 మంది సైనికులు వచ్చారు, 100 గుర్రాలు తెచ్చారు. 80 మంది సైనికులు 100 గుర్రాలు ఎందుకు వచ్చినాయి? ఈ 20 మంది ఆడపిల్లల కోసం 20 గుర్రాలు ఎక్స్ట్రా తెచ్చారు. ఈ గుర్రాలు మెల్లిగా ఇప్పుడు ఎవరైనా దౌడు తీయిస్తే పరిగెడతాయి, కానీ ఎవరు లేకపోతే వాటంతట అవి మెల్లిగా యథేచ్ఛగా తిరిగి ఎప్పటికో కానీ ఇల్లు చేరవు. వాళ్ళకి తెలియదు వార్త ఇప్పట్లో. వీళ్ళు ఇంకో 2 రోజుల ప్రయాణం చేస్తే కానీ రాజ్యానికి చేరరు, కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. మా రాజకుమార్తె చాలా థ్యాంక్స్ చెప్పింది. అయిపో ఎంత మంచివాడివి, నువ్వు ఎంతో మంచివాడివి, చాలా గొప్పవాడివి అంటే అతను ఏమన్నాడు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను రక్షించాను కదా అన్నాడు. పెళ్లి చేసుకుంటాను, పద మా ఇంటికి వెళ్దాం, మా నాన్నకి చెప్పి ధూమ్ధామ్ అని మందిరం పెళ్లి చేసుకుందామంది. వాడు ఒప్పుకోను. ధూమ్ధామ్ ఎందుకు, మళ్ళీ మీ ఇంటికి వెళ్తాం, ఈ గోలంతాను చక్కగా గుర్రం ఎక్కేసేయింది, ఎలాగూ మీ నాన్న వాళ్ళు నిన్ను వదిలేయడానికి సిద్ధపడి ఉన్నారు, పైగా నిన్ను రాజుగారి అబ్బాయికో రాణిగారి తమ్ముడికో ఇవ్వలేదు, కప్పంగా చెల్లించారు. ఈ 19 మందితో నిన్ను కూడా వదిలేశారు, నిన్ను ఎలాగో వాళ్ళు వదిలిపెట్టేసుకున్నారు, నువ్వు నాతో గుర్రం ఎక్కి వచ్చేసాయి, మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ అమ్మాయి కాస్త ముందు వెనక ఆలోచించుకుని సరేనని గుర్రం ఎక్కేసింది. వాడేమో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. కుర్రాడితో పాటు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, అయిపోయింది కథ. కుర్రాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వివాహం చేసుకున్నాడు అని చెప్పాడు భేతాళు. చెప్పి రాజుని అడిగాడు, రాజా, కుర్రాడు ఉజ్జయిని రాజకుమారుడు ఒక రాజకుమార్తెని రక్షించాడు, రక్షిస్తే దాన్ని చెప్పుకోవాలి కదా నలుగురికి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మామూలుగా సాంగంగా వివాహం చేసుకోకుండా ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడో చెప్పు, ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం నీకు తెలిసి చెప్పపోతే నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. రాజుగారికి తెలిసిపోయింది ధర్మ సూక్ష్మం ఏమిటి అని.
ఏం చెప్పాడంటే తెలిసిపోయింది. విక్రమార్కుడికి తెలిసిపోయింది కథలో ఉన్న సూక్ష్మం ఏమిటి, ఎందుకు రాజకుమారుడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకుపోయాడు. సాంగంగా ఇక్కడ వివాహం చేసుకుని అన్ని లాంఛనాలతోటి పెళ్లి చేసుకోకుండా దొంగలాగా పిల్లని తీసుకుపోయాడు. ఎందుకు తీసుకుపోయాడు అంటే వాడికి అవతలున్న కరాలుణ్ణి ఎదిరించే ఉద్దేశం లేదు. తాత్కాలికంగా 80 మందిని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకున్నాడు అంతే. ఇప్పుడు వీడు కనుక వెనక రాజ్యానికి వెళ్ళి సాంగంగా పెళ్లి చేసుకుంటే కరాళ్ళు వచ్చి వీళ్ళ మీద పట్టాడు. ఇప్పుడు వాడి సైన్యం మొత్తానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరు చేశారో తెలియదు. 19 మంది అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోయారు, ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారు. వాళ్ళు పడతారు, మనకెందుకు, నాకు అమ్మాయి నచ్చింది అంతే. వీడు కేవలం లీలావతి కోసమే ఈ 80 మందితోటి యుద్ధం చేశాడు. రాజ్యాల మధ్య యుద్ధం చేసే ఉద్దేశం వాడికి లేదు. ఆ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న నన్ను కప్పంగా వదిలేశారు, నేను ఎవరిని చేసుకుంటే మాత్రం వాళ్ళకేమిటి అని ఆలోచించుకుని అమ్మాయి వెళ్ళిపోయింది వాడితోటి. బాగుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అనగానే బేతాళుడు వేటాటహాసం చేశాడు. బ్రహ్మాండంగా చెప్పావు, చాలా కరెక్ట్గా చెప్పావు. అదే వాడి ఉద్దేశం, అదే ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ నువ్వు మాత్రం మౌనభంగం చేసావు రాజా. ఇక నేను నీతోటి రాను, నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా వెళ్ళి రివ్వమని మర్రి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి కత్తి చేత్తో పుచ్చుకొని మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. సూపర్, బాగుంది కథ, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఈ కథలో ఉన్న సూక్ష్మం మనకు అర్థం కావాలి, అంతే. తెలివిగా ఆలోచించగలగాలి, ఆలోచించాలి. సో పిల్లలకి మనం ఆ చాయిస్ వదలొచ్చు, వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో బయటకు వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఈ కాలపు ధర్మాలు వేరు, ఆ కాలపు ధర్మాలు వేరు కదా. చెప్పగలుగుతారు, చెప్పలేకపోతారు, కానీ రకరకాల ఆలోచనలు అయితే వస్తాయి కదా రమ్మగారు. ఏదో ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచన వస్తుంది. ఒక 13-14 ఏళ్ల పిల్లలు అయితే ఆలోచించగలుగుతారు. లేకపోతే పిల్లలు కథ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, ఒట్టి కథ అయినా చెప్పుకోవచ్చు. రైట్. మళ్ళీ పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ యథాప్రకారంగా శ్మశానంలోకి నడిచి వెళ్ళాడు. మరిచెట్టెక్కి ఆ భేతాళుడు ఆవహించుకుని ఉన్న శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడవటం మొదలుపెట్టాడు. సరే భేతాళుడు ఏం చేశాడు, ఈ వెనకాలే వచ్చి, ఓ రాజా, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను, సమాధానం అంటే చివరిగా ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పాడు. అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం కథ చెప్పాడు చూద్దాం. ఒక పల్లెటూరులోనట ఓ రంగయ్య రంగమ్మ అని భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి మహా సౌందర్యవతిట, ఎంత అందమైన పసిపి పాపో ఆ పాప మహా బ్యూటిఫుల్గా ఉంది. అంత అందంగా ఉన్న పిల్లకి అత్యద్భుతమైన పేరు పెట్టాలని ఆ ఊళ్ళో ఉన్న పురోహితుడు సరస్వతీ దేవల్య ఉంది, మెరిసిపోతోంది పిల్లని, వీణాధరి అని పెట్టేట పేరు. సరే వీణాధరి అని పెట్టుకున్నారు. ఊరంతా ఆ పిల్ల సౌందర్యాన్ని పొగడ్డంలోనే ఉండేది. ఈ పిల్ల ఇక్కడ ఉండాల్సిన పిల్ల కాదు, రాజకుమార్తెగా ఉండాలి, రాజుగారికి భార్య అవ్వాలి, యువరాణికి భార్య అవ్వాలి, యువరాజుకు భార్య అయ్యి ఈవిడ యువరాణి ఇవ్వాలి, మహారాజుకు భార్య అయ్యి మహారాణి ఇవ్వాలి, ఇలాగే అనేవాళ్ళు. మామూలు బట్టల్లో కూడా ఎంత మెరిసిపోతుందో, ఇది రాణి బట్టల్లో ఎంత బాగుంటుందో అలా అనేవాళ్ళు. ఇలాగా ఆ అమ్మాయి తన సౌందర్యం పట్ల ప్రగాఢమైన విశ్వాసంతో పెరిగింది. అయితే ఈ రంగయ్య రంగమ్మలకి ఓ రామయ్య సీతమ్మ భార్యాభర్త ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి శివుడని ఓ కుర్రాడున్నాడు, కొడుకు. వాడు మంచి బలశాలి, చక్కగా రైతు, బాగా అన్ని పనులు చేయవచ్చు. వాడికి వీళ్ళు చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళు అంటే, మా పిల్లని మీ పిల్లాడికి చేసుకోండి అని నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ కుర్రాడు, ఈ పిల్ల కూడా అందగత్తే కదా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఒకరోజు వీణా నువ్వంటే నాకెంతో ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలే. నేను మహారాణి యోగం ఉందని అందరూ చెప్తున్నారు ప్రతి వాళ్ళు, నాకు నువ్వు నా మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేసరికల్లా ఏమైంది, ఇంకా అతను ఏమంటాడు, ఆ అమ్మాయికి మహారాణి అయిపోవాలని ఉంది, కాదు నేను నన్ను చేసుకోవాల్సిందేనని అనలేకపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ పిల్ల ఏదంటే అది చేస్తారు వాళ్ళు. పిల్ల లేక పుట్టింది, మహా సౌందర్యవతి. దాంతో సరే ఈ అమ్మాయి ఏమనుకుందంటే, రేపు నాటికి ఏ మహారాజు అయినా నన్ను వరించి వస్తే నేను ఇలా పల్లెటూరు రకంగా ఉంటే ఎట్లాగా, మహారాణులు మహారాజుల భార్యలు కూతుళ్ళు కోడళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలి, అంటే మనం వెళ్ళి అంతఃపురంలో ఉండాలి అని ఆలోచించుకుని తన స్నేహితురాలు ఆ ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయి అంతఃపురంలో పనిచేసేది. ఆ అమ్మాయి ద్వారా ఆ రాణిగారి ఇంట్లో పనికి కుదురుకుంది. రాణిగారి వెనకాల వింజామర వీసే చిలకెత్తగా ఉండేది. పిల్ల అందంగా ఉంది కదా, సౌందర్యవతుల్ని వాళ్ళని వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు.
రాజకొలువులో ఉండే వాళ్ళందరూ చక్కగా ఉండే అమ్మాయిలు చక్కగా చిలకల్లా తయారయ్యి రాణిగారి పక్కన ఉండటం, రాణిగారికి సహాయంగా ఉండటం. ఈ పిల్ల ఇంత అందగతి అవడంతో దానికి పెద్ద పనులు ఏం లేవు. రాణిగారి వెనకాల ఆవిడ చిలకత్తగా తిరుగుతూ ఉంటమే. అయితే ఏమైందట, ఒకరోజు ఒక చిత్రకారుడు ఒక మంచి బొమ్మ గీసి పట్టుకొచ్చాడు. ఒక సూర్యాస్తమయం గురించి. సూర్యాస్తమయం అంటే సాయంకాలం సూర్యుడు కుంకేటప్పుడు ఇట్లా కొండలు, పక్షులు ఎగరటాలు అవన్నీ చాలా అందంగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటం పట్టుకొచ్చాడు, మీకోసం తెచ్చానండి అని. ఈ అమ్మాయి చేతికి అందిస్తే ఈ వీణాధరి పట్టుకెళ్ళి రాణిగారికి ఇచ్చింది. రాణిగారు చూసి, అబ్బా ఎంతో బాగుంది, చాలా బాగుందని అని 1000 నాణ్యాలు ఇతనికి బహుమతిగా ఇవ్వండి అంది. 1000 నాణ్యాలు ఇచ్చారు. ఈ వీణని అడిగింది ఆవిడ, ఏమే వీణ బాగుందా చిత్రపటం అంటే, ఏముంది రోజు సాయంకాలం చూసే సూర్యుడు, ఇదో బొమ్మ, దీనికి 1000 రూపాయలు ఇవ్వటమా, దీనికి 1000 రూపాయలు కొనటం ఎందుకండి దీన్ని అనేసరికల్లా ఆవిడ రాణిగారు అంది, కాదే అందమైన కళ్ళుంటే కాదు, అందాన్ని చూసే కళాత్మకమైన దృష్టి ఉండాలి, ఒకటి నీకు లేదది. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు నా స్థాయికి నేను 10 రూపాయలు ఇస్తానని ఇది కొనుక్కోవచ్చా, ఈ చిత్రపటం నా స్థాయిని బట్టి కదా నేను ఇవ్వాల్సింది అని ఆవిడ నవ్వింది. స్థాయి ప్రకారం ప్రవర్తించడం అర్థం చేసుకోవాలి వీణా నువ్వు అంత. సరే, కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఏమైంది, రాజు రాణి ఇద్దరు ఉన్నారు. ఈ అమ్మాయి చిలకత్తి, ఈ అమ్మాయి వింజామర వీస్తోంది. వీస్తుంటే ఏమైంది, శత్రురాజులు వచ్చారని, శత్రురాజు సైనికులు కొంతమంది మన వీటిని ఏమంటారు పొలిమేరల మీద దండు విడిచేశారని, వాళ్ళు వచ్చేసారని, అక్కడ ఏదో చాలా రగడవుతోందని, క్రమంగా అంతఃపురాన్ని సమీపిస్తారని వార్త వచ్చింది. ఈ అమ్మాయి భయంతో బిగుసిపోయింది. ఆ వింజామరి వీచడం మానేసి అట్లా బిగుసిపోయి చూస్తోంది. భయం వేసేసింది. శత్రురాజులు సైనికులు వచ్చారంటే ఊళ్ళోకి వస్తే ఎంత ప్రమాదం. రాజుగారు ఏం కంగారు లేదని ఏం చేశాడు, గబగబా వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆజ్ఞలు ఇచ్చి వెనక్కి తిరిగి చూసి ఏమన్నాడు, ఇట్లాగా రాణిగారి చిలకత్తలు వాళ్లే భయపడితే ఎట్లా, రాచకొలువులో ఉండే వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండాలి, మనసు ధైర్యంగా ఉండాలి. ఇలా కొలువుల్లో రాచకొలువులో ఉండే వాళ్ళకే పిరికిగా ఉంటే మామూలు ప్రజలు ఏమంటారు, మామూలు ప్రజలు ఎంత భయపడతారు, భయాలు గీయాల పనికిరావు, రాచరికంలో ఉండేవాళ్ళు ధైర్య సాహసాలతో ఉండాలి అని ఆ అమ్మాయిని కేకలేశాడు. మళ్ళీ వింజామర వీస్తుంది కానీ దాని చేతులు నిండిపోతున్నాయి భయంతో. సరే, కొంతకాలం మళ్ళీ ఇలా గడిచింది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండే పద్ధతులన్నీ నేర్చుకుంటోంది. సరే, ఏమైంది, రాణిగారు ఒకరోజు ఎక్కడికో బయలుదేరారు. ఈ అమ్మాయిని కూడా రమ్మన్నారు. కొంతమంది చిలకత్తెలు తీసుకెళ్తుంటే, కాదండి నాకు తలనొప్పి, వీపు నొప్పి, కాలు నొప్పి ఏదో చెప్పి ఉండిపోయింది. ఆ అమ్మాయి కోరిక ఏంటంటే, రాణిగారి అలంకారాలన్నీ తను అలంకరించుకుని అద్దంలో చూసుకుని సంతోషించాలని కోరిక. రాణిగారు ఊళ్ళో ఉండగా అది కుదరదు, చుట్టుపక్కల పెద్ద చిలకత్తెలందరూ ఉండగా కుదరదు. తనకంటే చిన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు సరదా పడతారు, చూసినా ఎవరికి చెప్పరు. సాటి వాళ్ళు ఉంటే ఏమంటారు, ఈ పని చేయకూడదు అని కేకలేస్తారు, తప్పంటారు కదా. అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోవటం కోసం నేను రాను, తలనొప్పి మెడనొప్పి చెప్పింది. రాణిగారు ఆవిడ తాలూకు ప్రధాన చిలకత్తెల వ్యవహారం అంతా వెళ్ళిపోయి ఈ వీణకి ఏం చెప్పారు, చిన్న పొన్న జనం ఉన్నారు, కాస్త అంతఃపురాన్ని చూసుకో, పడుకుంటే పడుకో, మాత్ర వేసుకో, రెస్ట్ తీసుకోమన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా రాణిగారి వస్త్రాలన్నీ తీసి చక్కగా అలంకరించుకుంది. అద్దంలో చూసుకుంటుంటే చటుక్కున ఒక కుర్రాడు వచ్చాడు లోపలికి. రాణిగారి అబ్బాయి. అబ్బా ఎంత సౌందర్యవంతంగా ఉన్నావు, నువ్వు ఎంత అందగెత్తివి, ఎక్కడి నుంచి వచ్చావు, మా అమ్మ అంతఃపురంలో నువ్వు ఎందుకున్నావు అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, చటుక్కున నిజం చెప్పకుండా, నేను కుంతల దేశపు యువరాణినండి, ఈ రాణిగారిని చూడడానికి వచ్చాను, వారు ఎక్కడికో వెళ్ళారని అనేసరికల్లా, అలాగా నేను ఈ దేశపు రాజకుమారుణ్ణి, ఇప్పుడే విద్యాభ్యాసం పూర్తయి వచ్చాను, నేను రేపు వస్తాననుకుని మా అమ్మగారు ఇవాళ అక్కడెక్కడికో దేవాలయానికి వెళ్ళారు, నేను ఒకరోజు ముందు వచ్చేసాను, ముందు రావటం వల్ల నేను చూడగలిగాను, కుంతల దేశానికి వర్తమానం పంపని నాన్నగారికి చెప్తాను, మన ఇద్దరం మనం వివాహం చేసుకుందాం అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసిన, ఒక క్షణం ఆలోచించుకుని, కాదండి మీకు ఒక విషయం చెప్పాలి, నేను యువరాణిని అనుకుని మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు, ఒకవేళ నేను మిమ్మల్ని చేసుకోనని చెప్పాను అనుకోండి మీరేం చేస్తారు అని అడిగింది. నువ్వు నన్ను చేసుకొని అన్నావు అనుకో, ఏముంది నీకంటే అందుకతే ఇంకోత నాకు దొరుకుతుంది, ఇంకా అందుకతే నేను వెతుక్కుంటాను అంటే ఈ అమ్మాయి దండం పెట్టి, కాదండి నేను యువరాణిని కాను, చిలకత్తెని, ఫలానా ఊళ్ళో ఉంటాను, నిజం చెప్పింది. మేము ఇక్కడ ఉండటానికి కొద్ది రోజులు ఇక్కడ ఉండటానికి వచ్చాను, రాణిగారు బయటికి వెళ్తే ఆ అలంకరించుకుని చూసుకోవాలనే ఉద్దేశంతో రాణిగారి వస్త్రాలు అవి ధరించాను, కానీ నేను రాజకుమార్తెను కానండి, వెళ్ళొస్తాను యువరాజా, సెలవు అని నమస్కారం పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. రాణిగారు వచ్చాక సాయంకాలం, నేను వెళ్ళిపోతానండి,
మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, ఇంక ఈ కొలువు నాకు చాలా నిలిపోయింది. ఇంటికి వెళ్ళాక తండ్రికి చెప్పిన, నాన్న శివుడు బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, వాళ్ళతో మామయ్య వాళ్ళతో మాట్లాడు, పెళ్లి సంబంధం ముహూర్తాన్ని నిశ్చయించేసి పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసేసుకుంది. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు బేతాళుడు అడిగాడు, రాజా వీణాధరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ అమ్మాయి మహారాణి స్థాయికి ఎలా ప్రవర్తించాలో తెలియకపోవటం వల్ల, కళాత్మక దృష్టి లేదు నీకు అని రాణిగారు అమ్మాయిని కేకలేయటం వల్ల, ఇంత పిరికిదానివి నువ్వు రాచరిక వ్యవస్థకి పనికిరావని రాజుగారు తిట్టడం వల్ల, లేకపోతే యువరాణికి తన తగనేమోనని భయం వేసిందా ఆ అమ్మాయికి? ఎందుకు వీణాధరి ఈ నిర్ణయానికి వచ్చిందో చెప్పాలి నువ్వు. రాజు ఏమన్నాడంటే, అవేవి కారణాలు కావు, రాచరిక వ్యవస్థకి ఆమె తగదు, ధైర్య సాహసాలు మెల్లిగా వస్తాయి. రాణిగారు ధైర్యంగా లేకపోయినా వచ్చిన ప్రాబ్లం లేదు. ఒకటి, ఇప్పుడు రాణిగారికి కళాత్మక దృష్టి ఉన్నా లేకపోయినా రాణియే. 1000 రూపాయలు కొనకపోతే 100 రూపాయలకు కొంటుంది. రాణియే. రాణిగా ఉండటంలో ఏ అనుమానము లేదు. ఈ అమ్మాయి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, నువ్వు కాదంటే నేను ఇంకొక అమ్మాయిని వెతుకుతాను నీకంటే అందగతని అని ఆ యువరాజు చెప్పేసరికల్లా, ఇప్పుడు నా అందం ఇతనికి చాలదు, నేను ఇంత సౌందర్యవతినైనా రేపొద్దున నాకంటే అందగతి కనపడంగానే ఇంకోతిని తెస్తాడు, అప్పుడు నేను ఇన్ఫీరియర్ గానే అవుతాను. నా మొదటి ఇన్ఫీరియారిటీ ఏమిటి? నేను పల్లెటూరు దాన్ని అవటం, మా అమ్మ నాన్న పేద రైతులు అవటం. నా సౌందర్యం నా తాలూకు సుపీరియర్ థింగ్. ఎప్పుడైనా నాకంటే సౌందర్యవతి కనిపించే అవకాశం ఉంది, ఆమెను తేంగానే నా ఇన్ఫీరియర్ 2 థింగ్స్ పెద్దవైపోతాయి. అప్పుడు ఆవిడ ఏదైనా రాజుగారి కూతురు అయింది అనుకోండి, అవతల సౌందర్యవతి, మనం వెంటనే నేను దిగిపోతాను, నేను పేద రాణిని అయిపోతా. కాబట్టి ఈ ఇన్ఫీరియర్ థింగ్ కంటే నన్ను ప్రేమించి నన్నే రాణిలాగా చూసుకునేవాడు ఒకడుంటే వాడి జీవితంలో ఇంకో స్త్రీ వైపు చూడు శివుడు. స్త్రీకి కావాల్సిందేంటి? సౌందర్యము మెచ్చుకోవడంతో పాటు తనే తన ఇంటికి క్వీన్ గా ఉండటం, సెకండరీ క్వీన్ గా ఉండాలని ఏ స్త్రీ భావించదు. ఆ అమ్మాయి ఇది ఆలోచించుకుంది. యువరాజు చెప్పాడు, కాదు మీ అమ్మ నన్ను అడిగి ఒప్పిస్తాను ఇలాంటివి అనలా, నువ్వే నాకు నచ్చావు ఒప్పుకో అనలా, అనకుండా నీకంటే అందుకని ఇంకోటి నాకు దొరుకుతుంది అన్నాడు. ఆ పాసిబిలిటీ ఎలాగో ఉంది. ఎందుకు ఆ ఇన్ఫీరియర్ థింగ్స్ లోకి వెళ్తాం? అందుకని వీణాధర్ ఏం చేసింది, చక్కగా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న చెప్పినట్టుగా బుద్ధిగా పెళ్లి చేసుకుంది. జీవితాంత కాలం ఆ అమ్మాయి గృహ సామ్రాజ్యానికి ఆవిడే మహారాణిగా ఉంది. సూపర్ అని చెప్పాడు. చెప్పంగానే బేతాళుడు ఏమన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావు, మానవ మనస్సులని, మానవ జీవితాలని, వాళ్ళ తాలూకు మనస్తత్వాల్ని నీ అంత బాగా విశ్లేషణ చేసేవాడిని నేను చూడలేదు ఎక్కడ. నీ విశ్లేషణకి నా జోహార్, కానీ నువ్వు మౌనభంగం చేసావు రాజా, వెళ్ళొస్తానని శవంతో సహా బేతాళుడు మళ్ళీ ఎగిరిపోయి చెట్టెక్కేసాడు. మళ్ళీ ఏం చేశాడు, పట్టువదల విక్రమార్కుడు నేను తిరిగాడు. కథ కంచికి మనం ఇంటికి. కానీ భలే ఉంటాయి రమ్మగారు విక్రమార్కుడు స్టోరీలు. అందుకే మీరు ఎప్పుడు చెప్పినా కూడా విన్నా మళ్ళీ వినలేదు అనిపిస్తుంది నాకు. ఒక ఊళ్ళోనట, అంటే ఇప్పుడు మనం కథ ఇట్లా ముందు నుంచి వెళ్ళాలి కదా, విక్రమార్కుడు పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచెళ్ళి శవాన్ని మర్రి చెట్టు పెంచి దించాడు, భుజాన్ని వేసుకున్నాడు. శవాన్ని ఆశ్రయించుకున్న బేతాళుడు మళ్ళీ, ఓ రాజా ఎంత ఓపిక నీకు, ఎంత పట్టుదల, సరే మౌనభంగం కాకుండా ఉండు, కానీ ఒక కథ చెప్తాను నీకు, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను. కథ తర్వాత వేసే ప్రశ్నకి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది. సమాధానం తెలిస్తే చెప్పి తీరాలి, తెలిసి చెప్పకపోయావా నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పాడు. చెబితే ఏమవుతుంది అనేది ముందు చెప్పలేదు, అంతే. అక్కడి నుంచి ఏమైనా చెప్తున్నాడు బేతాళుడు ఒక కథ. ఏం చెప్పాడంటే, ఒక ఊళ్ళోనట ఒక పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది. అయితే అక్కడ గుళ్ళో ఉన్న జేజీ బహుసుందరమైన విగ్రహం అట. ఆమె చాలా బాగుండేది, ఎత్తైన సమున్నతమైన విగ్రహం, అమ్మవారు మహా అందంగా ఉండేవారు. అయితే ఆ ఊళ్ళో చాలా మందికి ఆవిడ తరచుగా కనపడేది కూడా, కల్లోనో విడిగానో మనిషిగానో అట్లా కనిపిస్తుండేది. అంత సత్యం గల దేవత అనమాట. ఆ గుడికి ఒక ధర్మకర్త ఉండేవాళ్ళు. అయితే ఒకనాటి రాత్రి ధర్మకర్తకి కల్లో కనపడిందట అమ్మవారు. ఏమని, ఎవరినో పూజారిని పెట్టావు, వాడికి మంత్రం రాదు తంత్రం రాదు, ఏమీ సరిగ్గా పూజ చేయట్లేదు, పూజారిని మార్చమని చెప్పింది. ఈయన మర్నాడు పొద్దున గుళ్ళోకి వెళ్ళాడు. పూజారి బాగానే ఉన్నట్టు తోచింది ఈయనకి. ఏమిటో అలా కల వచ్చింది నాకు, అలా వచ్చింది ఏమిటి చెప్పమా అనుకున్నాడు. వరుసగా 3-4 రోజులు అదే కల వచ్చింది అతనికి. అమ్మవారు చెప్తోంది, ఈ అర్చకుడు బాగుండలేదు, పూజారి బాగులేదు, నాకు నచ్చలేదని. సరే ఏం చేశాడు, పూజారిని మానిపించేశాడు, ఇంకో కొత్త వాడిని బలిపించి పెట్టించాడు. మళ్ళా 2 రోజుల పైగా మళ్ళీ కల వచ్చింది. అమ్మవారు మళ్ళీ చెప్పింది,
వీడు బాగులేదు వీడి సంగతి, వాడికి అసలు నైవేద్యం పెట్టడమే రాదు, నా వైపు చెయ్యి చూపించకుండా గాల్లోకి చూపిస్తున్నాడు చెయ్యి, వీడు బాగుండ్లా వీడి సంగతి, వీడిని కూడా మార్చేయమంది. ఏం చెయ్యాలి ఆవిడ చెప్తుంటే 2-3 సార్లు చెప్పింది. 2-3 సార్లు అమ్మవారు చెప్పాక కూడా కనుక మార్చకపోతే ఆవిడకి ఏం కోపం వస్తుందో. ఇన్నాళ్ళుగా ఎన్నో తరాలుగా గుళ్ళో కొలువై ఉన్న దేవత. అందుకని ఏం చేశాడు, 2వ అర్చకుని కూడా మార్చేశాడు. 3వ వాడిని పెట్టారు. 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, 6-7 మారిపోయారు. ఇదే తంతు ఆవిడ సాటిస్ఫై అవటంలా వచ్చిన అర్చకులతోటి. సరే ఇప్పుడు అర్చకుల కోసం ఈ ఊళ్ళో కరువు వచ్చింది. ప్రతి వాళ్ళు అమ్మవారు ఏం చెప్తుందో మన మీద, వీడికి ఈయనకి ఏదో ఒకటి చెప్తుంది. ఈ లోపల ఈ కథలు నడవాలి కదా గుళ్ళో కథ. పాత ముసలి అర్చకుడు ఒక ఆయన ఉంటే వృద్ధాప్యంలో ఉన్నాయని, బాబు ఎట్లా కొట్లా మీరే చేయండి, మీ మీద ఏ కంప్లైంట్ లేదు, అమ్మవారు మిమ్మల్ని ఏమందు, మీరు వృద్ధులైపోయారు చేయలేకపోతున్నారు, నేను ఇంకో మనిషిని కుదిర్చేదాకా మీరు ఉండండి అని. మధ్యలో వస్తుంది కదా టైము, ఒకడికి పోయి ఇంకోటి కుదిరే లోపల వచ్చే టైంని పాత ముసలి పూజారి గారితో పూజ చేయించేవాళ్ళు. ఏదో చేసేవాడు, జనాలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అమ్మవారు చాలా డల్గా ఉన్నట్టు మొహం పెట్టుకుని ఉండేది గుళ్ళో విగ్రహం. ఆవిడకి ఈ పూజ చాలేదు కాదు, ఎవడో బ్రహ్మాండ నాయకుడు వచ్చి బాగా స్తోత్రాలు అవి చేస్తే మంచి వెలుగు వస్తుంది అనమాట. సరే ఇంకొకటి అయింది. ఊళ్ళో ఉన్న అర్చకులందరూ అయిపోయారు. ఊళ్ళో ఫ్రెష్ అర్చకులు కూడా ఎందుకు వచ్చింది ఈ గుళ్ళో కనుక పెట్టి అమ్మవారు నచ్చలేదనుకో మన ఎవడు పెట్టుకోడు, చెడ్డ పేరు కదా. ఇప్పుడు అమ్మవారు వద్దంది వీడిని అని అనగానే ఇంకా ఊళ్ళో ఎవరు పిలుస్తారు వాడిని, అమ్మవారికి నచ్చలేదు అంటే ఏ దేవుడికే నచ్చదు కాబట్టి వీడిని పిలవకూడదు అంటారు. మనకు వచ్చే బేరాలు పోతాయని ఎవ్వరు ఆ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకోవాలి, వచ్చేవాళ్ళు కాదు. అంతకుముందు మేము వస్తాం అనేవాళ్ళు. ఎప్పుడైతే అమ్మవారు వీడిని నచ్చలేదు, వీడికి నైవేద్యం రాదు, వీడికి హారతి ఇవ్వడం రాదు, వీడికి మంత్రం రాదు, వీడికి అన్ని తప్పులు, మంత్రపుష్పం రాదు, ఈ కంప్లైంట్లన్నీ వింటుంటే ఎందుకు వచ్చినుకోవాలని సర్దు కోరుకున్నారు. సరే పక్క ఊళ్ళ నుంచి ట్రై చేయడం మొదలుపెట్టారు. అయితే పక్క ఊళ్ళో ఒక తెలివైన వాడు ఉన్నాడు. వాడికి ఈ ఊళ్ళో అర్చకుడు అవసరమని ఇలా ఉందని తెలుసుకుని ఒకరోజు ఏం చేశాడు, వాడు పరమ నాస్తికుడని పేరు, బ్రాహ్మడే కానీ నాస్తికుడు. వాడు పూజల మీద వాటి మీద ఆసక్తి ఉన్నవాడు కాదు. వచ్చాడు కానీ వచ్చి ధర్మకర్త గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను రాత్రి 3 రోజుల నుంచి ఒక కళ వస్తుందండి, ఒక అమ్మవారు ఎవరో ఒక పెద్ద ఆవిడే కల్లోకి వచ్చి ఈ ఊళ్ళో అర్చకుడు అవసరం ఉంది నువ్వు వెళ్ళు అని చెప్తోందండి నాకు. మొదటి రోజు నేను అశ్రద్ధ వహించా, 2వ రోజు 3వ రోజు వాళ్ళ 4వ రాత్రి కూడా అట్లాగే కళ వచ్చింది అని చెప్పేశారు. కల్లా ఇప్పుడు ధర్మకర్తకి ఏం చేయాలో అర్థం కాలే, ఆలోచించుకున్నాడు. ఎంతమందిని పెట్టినా అమ్మవారు వద్దంటోంది. మరి స్వయంగా ఎవరు నేను పెట్టలేకపోతున్నానని అమ్మవారి స్వయంగా వాడెవరినో పిలుచుకొచ్చింది ఇక్కడికి. అమ్మవారే పిలుచుకొచ్చింది, ఆవిడే తనకు కావాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకుని పంపించింది. ఇప్పుడు నేనెవరిని మధ్యలో అని చెప్పి వాడిని పెట్టుకున్నారు. అవతల నుంచి వాడనకూడదు, ఆ అర్చక స్వామిని పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అర్చక స్వామి ఏం చేశాడు, మర్నాడు ఈ లోపల మీకు ఇది ఇక్కడ సర్దుకోండి నేను ఏర్పాటు చేసుకుంటానని మరుసటి రోజున భార్య సమేతంగా వచ్చాడు. వచ్చి రాగానే గుళ్ళోకి వెళ్ళాడు. గుళ్ళోకి వెళ్ళి ఆవిడ ఏం చేసింది, చక్కటి పట్టు చీర కట్టుకుని నిలబడి ఉంది అమ్మవారు. ఓ చేయి పైకి ఓ చేయి కిందకి పెట్టింది. అభయహస్తం వరదహస్తం ఉంటాయి కదా, ఈ హస్తాలతోటి ధగధగలాడే నగలతోటి మంచి బ్రహ్మాండమైన చక్కటి పట్టు చీరతోటి కళకళలాడిపోతాను. ఈయనేం చేశాడు, ఎందుకు బొమ్మకి ఇంత మంచి చీర అని ఆ చీర కాస్త తీసేసి ఓ పాత గుడ్డ పడేశాడు ఆ విగ్రహం మీద. చీర పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. రోజు ఏదో ఓం అనేవాడు, ఏ రకమైన అర్చనాధికాలు ఆ గుళ్ళో జరగట్లేదు. వచ్చిన వాళ్ళంతా ఇదేం అర్చకుడు అమ్మవారి సెలెక్ట్ చేసుకుంది, ఏమిటో ఈయనకేమీ రాదు, ఆవిడకి ఇదే ఇష్టం కాబోలనుకుని భక్తులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. వచ్చిన డబ్బులన్నీ స్వాహా చేసేవాడు, గోల్డ్ జీతం పుచ్చుకునేవాడు. అమ్మవారికి ప్రియ సేవకుడని పేరు పడ్డాడు కాబట్టి జీతాలు కూడా పెరిగినాయి. జామని ఉన్నాడు. అయితే అప్పటి నుంచి ధర్మకర్తకు ఒక కళ కూడా రాల. ఇతను అర్చకుడు బాగుండలేదు, సరిగ్గా లేడు అనేది ధర్మకర్తకు అర్థమైంది, ఊళ్ళో పెద్దవాళ్ళకి అర్థమైంది, సాధారణ భక్తులకు కూడా అర్థమైంది. వాళ్ళు నిజంగానే అతను సరిగ్గా లేడు. నిజంగానే సరిగ్గా లేనప్పుడు అంతకుముందు ఎవరొచ్చినా కంప్లైంట్గా చెప్పడానికి ధర్మకర్తకి కల్లో కనపడే అమ్మవారు కల్లో కనపడడం మానేసింది. ఈ ధర్మకర్త వీని తీసేయాలంటే భయం అతనికి. ఆవిడే సెలెక్ట్ చేసి తెచ్చుకుంది. ఆవిడ ఆజ్ఞతోటే వచ్చానని చెప్పాడు కదా మరి, కాబట్టి ఆవిడ సెలెక్షన్. తాను వచ్చి కల్లో వీడిని తీసే అని చెప్తే గానీ తీయకూడదని ధర్మకర్త గారి ఉద్దేశం. ఆవిడ ఒక్కనాడు కూడా కల్లోకి రాలా. ఈ గుడి మెల్లిమెల్లిగా దాని ప్రభావం అంతా తగ్గిపోయింది.
అర్చకుడికి మాత్రం జీతభత్యాలన్నీ అందుతున్నాయి, హాయిగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మవారికి వచ్చిన వస్త్రాధికాలన్నీ వాళ్ళ ఆవిడే కట్టుకుంటుంది చక్క. ఇలా అయిపోయింది. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, ఏ అర్చకుడు వచ్చినా వీడు నాకు నచ్చలేదు, వీడికి మంత్రపుష్పం రాదు, వీడికి హారతి ఇవ్వడం రాదు, వీడికి సెటార్ పెట్టడం రాదు, వీడు సరిగ్గా పుష్పాలంకరణ చేయటం లేదు, వస్త్రం బాగా కట్టట్లేదని 7 అర్చకుల్ని పంపించేసిన అమ్మవారు అస్సలు అర్చన చెయ్యని ఒక నాస్తికుణ్ణి, సరిగ్గా మంత్రం కూడా రానివ్వండి, ఎందుకు సహించి ఊరుకుంది? ఎందుకు ధర్మకర్త కల్లో కనపడలేదో చెప్పాలి నువ్వు. రాజా, తెలిసి సమాధానం చెప్పకపోతే తల 1000 వక్కలవుతుంది నీది అన్నాడు. రాజుగారికి అప్పటికే వచ్చింది బుర్రలోకి, ఇంకెక్కడమ్మవారయ్యా భేతాళ, ఎప్పుడైతే తన మీద పట్టు చీర తీసి పాత బట్ట వేశాడో ఇక్కడ నా కథ నడవదని శక్తి అందులోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ విగ్రహంలోంచి అక్కడ కేవలం విగ్రహమే ఉంది. విగ్రహంలో ఏముంది? శక్తి ఉంటే అందులో ఆవిడ నడుపుతుంది కథ. లేచి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు సాగదు, ఇక్కడికి సరైన వాడు రాడు, దీంట్లో ఉండకూడదని అమ్మవారు వెళ్ళిపోయింది బయటికి. అందుకనే ఆ గుడి ప్రభావం తగ్గిపోయింది. అలవాటుగా వచ్చే జనం ఏదో వస్తూ ఉంటారు, అర్చకుడికి ఇచ్చే జీతం ఇస్తూ ఉంటారు. ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఆ ధర్మకర్తతో ఆవిడకేం పని? తను అక్కడ ఉంటే తనకి జరిపించుకోవడానికి ధర్మకర్తతో మాట్లాడేది. ఆవిడ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎక్కడ తన శక్తిని గ్రహించి అర్చన చేస్తారో అక్కడ చేరిపోయి ఉంటుంది. గుడి వదిలిపెట్టి వెళ్ళిపోయింది అమ్మవారు అని చెప్పాడు. చెప్పగానే భేతాళుడు పక్కపక్కన రాజా, నీ తెలివి అమోఘం, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నిశ్శబ్దంగా ఉండాలి, నువ్వు మాట్లాడేసావు కాబట్టి నేను పోతున్నా అని భేతాళుడు రైమని వెనక్కి వెళ్ళిపోయి చెట్టెక్కేశాడు శవంతో సహా. ఏం చేస్తాడు విక్రమార్కుడు? మళ్ళీ వెనక్కి తిరిగి అడుగులు వేసి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. నెక్స్ట్ టైం చెప్దాం కొన్ని కథలు దీని మీద. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రమ్ గారు. ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆన్సర్ కోసం. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఏదో వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. పిల్లలకు కూడా అలా ఆలోచిస్తారు. మీరు ఎంత బాగా నేరేట్ చేస్తారు అనే దాని మీదే నడుస్తుంది. ఇప్పుడు చాలా దేవాలయాల్లో పూజాధికారులు లేని చోట శక్తి ఉండదు. సరి అయిన మంత్రంతో, మనం చాంటింగ్ తోటే, మంత్రోచ్చారణతోటి, సరి అయిన పూజతోటే శక్తి నిలవబడుతుంది అందులో. ఓకే. ఇప్పుడు విగ్రహంలో ఏముంటుంది? అంతే కదా, బయట ఉన్న రాయిని దేవుడిగా మలిచి అక్కడ పెడతాం. నువ్వు నీ శ్రద్ధ, నీ పూజ, నువ్వు అక్కడ వాడే మంత్రం, దాని బలమే, వాటి యొక్క బలమే ఆ విగ్రహానికి ఆ శక్తిని తీసుకొస్తుంది. మంత్రమే శక్తి. ఓకే. మరి చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి కదా రమగారు మనకి, అక్కడ కనీసం దీపం పెట్టేవారు కూడా ఉండట్లేదు. అక్కడ కూడా మనం అంటే వెలిసిన స్వయంభూలు ఉంటాయి కదా విగ్రహాలు, అక్కడ కూడా ఇదే పరిస్థితి అంటే ఎంతో కొంత ఉంటుంది, కొద్దిపాటి శక్తి ఉంటుంది. ఎందుకంటే స్వయం భగవంతుడే స్వయంగా వచ్చారు కాబట్టి. కానీ మనం ఎన్హాన్స్ చేయడానికి మనం ఏదైనా చేస్తే అవి వృద్ధి అవుతుంది. జనం అంతా చేరారనుకో, దీపధూప నైవేద్యాలు, ఉచ్చాటన, పదే శ్లోకాలు, స్తోత్రాలు చదవటం, మంత్రోచ్చారణ, దానివల్ల పవర్ ఏం లేదు. మంత్రం అనగానే మనకి వైబ్రేషన్స్. దాని వల్లే కాబోలు గుళ్ళ దగ్గర సహస్రనామాలని జరుగుతూ ఉంటాయి. వాటి వల్లే ఆ ప్రాంతానికి ఆ శక్తి నిబిడీకృతంగా ఉంటుంది. అందులో మనం ఎప్పుడైతే ఇది సరిగ్గా జరగదో ఉండదు. ఓకే, అంతే. విక్రమ భేతాలు కదంటే అదే పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కాడు. చెట్టెక్కి శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, దిగాడు, నడుస్తున్నాడు. అంటే బయటికి వెళ్ళే మార్గానికి నడుస్తున్నాడు. శవాన్ని ఆశ్రయించుకున్న భేతాళుడు, రాజా నీకు మార్గాయాసం తెలియకుండా నీకు కథ చెప్తానని కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊళ్ళోనట 2 స్నేహితులు ఉండేవాళ్ళు, ధనగుప్తుడు, సోమగుప్తుడు, ఇద్దరు. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే చాలా కాలం కలిసి రకరకాల వ్యాపారాలు చేశారు. వ్యాపారాలు చేసిన తర్వాత కొంతకాలానికి బాగా సంపాదించుకుని, అప్పట్లో వ్యాపారం అంటే ఓడల మీద వెళ్తాం, ఇంకో దేశానికి వెళ్ళి ఇంకో ద్వీపానికి వెళ్ళి సంపాదించుకొచ్చారు. సంపాదించుకొస్తే ఈ ధనగుప్తుడు, సోమగుప్తుడు ఇద్దరు బాగా సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత ఏమైంది, ఎవరి ఇళ్లలో వాళ్ళు స్థిరపడ్డారు. స్థిరపడితే ఈ ధనగుప్తుడు చాలా మంచివాడు. అతను ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చాక తెచ్చుకున్న డబ్బుతోటి ఇక్కడ కూడా చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుని ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు, పొలము, పుట్రా కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు సంతానం కలిగారు. బుద్ధిగా కాపురం చేసుకుంటూ ఇల్లు వాకిలి చూసుకునేవాడు. అయితే ఈ సోమగుప్తుడు తాగుబోతైపోయాడు. అతను తన డబ్బుని ఇష్టారాజ్యంగా విలాసాలకి ఖర్చు పెట్టాడు. సంసారం లేదు. సంసారం లేక బాగా తాగుబోతానానికి అలవాటు పడి, విలాసాలకు అలవాటు పడి సంపద అంతా పాడు చేసుకున్నాడట. ఈ పాడు చేసుకున్న ఈ సోమగుప్తుడు ఒకసారి ఏం చేశాడంటే
బాగా మొత్తం ఆఖరి రూపాయి కూడా, ఆఖరి చిలుకాని కూడా లేకుండా అయిపోయాక ఈ ధనగుప్తుడు ఇంటికి వచ్చాడట. ధనగుప్తుడు మంచివాడు కదా, అయ్యో నువ్వేమిట్రా ఇలా అయిపోయావు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, నువ్వు నా దగ్గరే ఉండిపో, నేను నీకు ఏదైనా కొంత ధన సహాయం చేస్తాను, కొంత వ్యాపారం చేసుకుందు కానని బాగా బతిమలాడి ఆ రోజు తన దగ్గరే ఉంచుకున్నాడు. అన్నం పెట్టాడు, స్నానాలు బాణానికి ఏర్పాటు చేశాడు, శుభ్రమైన బట్టలు ఇచ్చాడు, భోజనం పెట్టించాడు, చక్కగా మంచి పక్కేసి పడుకో, రేపొద్దున నీకేం వ్యాపారం పెట్టాలో ఆలోచిద్దాం, నువ్వు నా దగ్గరే ఉందు కానీ, లేదా నేను నీకు డబ్బిస్తాను, నువ్వే వ్యాపారం చేసుకుందు కానీ స్నేహితుడు చెప్పవలసిన అన్ని రకాల ఉచితమైన మాటల్ని చెప్పాడు. అయితే ఈ సోమగుప్తుడు రాత్రి పడుకున్నాక ఏమనిపించిందంటే, ఇదేమిటి వీడు నేను కలిసే కదా మొదలుపెట్టాం, ఇప్పుడు వీడు ఇంతగా ఎలా సంపాదించాడు, నేను ఇట్లా అయిపోయానేమిటి, వీడు ఇస్తే సహాయం తీసుకోవటం ఏమిటి, నేను అసలు మొదట బిజినెస్ పెడదామని ఐడియా ఇచ్చిందే నేను, బిజినెస్ చేద్దాం వ్యాపారం చేయాలన్న ఆలోచనే నేను పుట్టించాను వీడికి, నా వల్ల ఆలోచించి నా వల్ల స్థిరపడి ఇప్పుడు నాకు సహాయం చేసేంత గొప్ప అయిపోయాడా వీడు అని ఒక రకమైన ఏంటంటే తాగుబోతనం వల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కోల్పోయాడు అతను. ఏం చేశాడు, ఇతను ఒక పక్క గదుల్లోనే పడుకున్నారు. తెల్లవారుజామున లేచి ఈ ధనగుప్తుడిని ఒక కర్ర పెట్టి చావచిత కొట్టేశాడు, లేవనీయకుండా కొట్టాడు. అయ్యో రామా. కొట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వెళ్ళి, అయ్యా నా పేరు సోమగుప్తుడు, ధనగుప్తుడు అనే నా స్నేహితుడు, మేమిద్దరం కలిసి సంపాదించుకున్నాం, నా డబ్బంతా ధనగుప్తుడు కొట్టేశాడు, అక్కడి నుంచి వాడు ఉంటున్న ఇల్లు కూడా నాదేనండి, నన్ను చాలా దురన్యాయం చేసేశాడు, నా డబ్బులు నాకు ఇప్పించండి, వాడిని ఎలాగైనా శిక్షించి ఏలినవారు అని మొరపెట్టుకునేసరికల్లా ఏమైంది, ఆ ధనగుప్తుడిని తీసుకొస్తే వాడు నేల మీద పడిపోయి దెబ్బలు తిని ఎలాగో ఉన్నవాడు ఈ రక్షక భటుల సాయంతో ఎట్లా కొట్లా వచ్చాడు ఇక్కడికి. సరే మర్నాడు ఒకరోజు గడిచింది, వాడిని తేవాలి కదా వేరే ఊరు నుంచి, పక్క ఊరు నుంచి, ఈ తేవడము మళ్ళీ రాజుగారు సభ తీర్చడానికి ఒక పూట గడిచింది. మరుసటి రోజున చాలామంది దొంగల్ని వీళ్ళని అందరినీ ఇలాగ దోపిడిగాళ్ళని వీళ్ళని అంటే న్యాయం కోసం వచ్చిన వాళ్ళని అందరినీ ఒక గ్రూప్గా చేసి రాజస్థానంలో ప్రవేశపెడితే సోమగుప్తుడు అభియోగం ఏమిటంటే, వాడు ఉంటున్న ఇల్లు నాది, ఆ డబ్బు నాది, అన్నీ నావే, వీడే నన్ను మోసం చేశాడు, నన్ను కొట్టాడు అని చెప్తే రాజు ఏం చేశాడు, ఏరా ధనగుప్త ఏమిట్రా నీ సంగతి అంటే, పాపం ధనగుప్తుడు ఏమంటాడంటే, వీడికి తాగుబోతనంతో వీడి బుర్ర పనిచేయట్లేదు, జ్ఞానం పోయింది వీడికి, పోనీలే వీడిని ఇలాగే అనుకొని వాడైనా బాగుపడతాడు అనుకుని, అవును ప్రభు నిజమే అని చెప్పేసరికల్లా నువ్వు నేరాన్ని అంగీకరిస్తున్నావా అని అడిగితే అంగీకరిస్తున్నానన్నాడు. అంగీకరిస్తున్నానని ఒప్పుకునేసరికల్లా ఈ రాజుగారు ఏం చేశారు, ఈ ధనగుప్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష వేసేశారు. వేసేస్తే అక్కడ ఒక గుంపుగా బోళ్ళంతమంది దొంగలు ఉన్నారు కదా, వీళ్ళతో పాటు తప్పిన వాళ్ళల్లో ఒకడు పక్క నవ్వేసరికల్లా రాజుగారు ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగేసరికల్లా, అది కాదు ప్రభు, మీరు చెప్పిన న్యాయం చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు. అనేసరికల్లా రాజు వాడి దగ్గరికి రప్పించి, నీకు ఇందులో నవ్వడానికి ఏముంది, ఒకడు మోసం చేశాడు, రెండో వాడు మోసపోయాడు, మోసం చేసిన వాడు నేను చేశానని ఒప్పుకుంటున్నాడు, అందుకు శిక్ష వేశాం అంటే వాడన్నాడు, మీరు మాటలేనా మనుషుల్ని చూడరా, వాడేమో శుభ్రంగా ఉన్నాడు, తాగుబోతనంతో తూలిపోతున్నాడు, వీడేమో దెబ్బలు తిన్నవాడు ఎట్లా కొడతాడు, వీడు కొడితే వాడికి కదా దెబ్బలు తగలాలి, వీడికే దెబ్బలు ఎలా తగిలినాయి, దెబ్బలు కొట్టిన వాడికే దెబ్బలు తగులుతాయి ఆ లోకంలో, పైగా వీడు శుభ్రంగా తిని హాయిగా కంటి నిండా నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నవాడు కాబట్టి దెబ్బలు తట్టుకున్నాడు, దెబ్బలు తిన్నట్టు కనపడుతోంది కానీ బాగున్నాడు వీడు, ఎందుకంటే వీడికి హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, వాడు తాగుబోతువాడు, వాడు నుంచుంటేనే వాడు మన పక్కన నుంచుంటేనే వాసన వస్తుంది, మనిషి దుర్బలంగా ఉన్నాడు, దెబ్బలు తింటే వాడు అసలు బతుకుంటాడా, మీరు సిచ్యువేషన్ని చూడలేదు, ఒట్టిగా మీరు ఇలా చెప్పారంటే రాజు అన్నాడు, అదేంటి మరి వాడు ఒప్పుకున్నాడు కదా అన్నాడు. ఒప్పుకున్నాడంటే ఒక పని చేయండి, సోమదత్తుడిని మీ దగ్గర అట్టి పెట్టుకోండి, ఇవాళ సోమగుప్తుడిని మీ దగ్గర అట్టి పెట్టుకోండి, వాడికి దగ్గరలో వీడు కనపడేలాగా ఈ ధనగుప్తుడు కనపడేలాగా ఏర్పాటు చేయండి, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. సరే రాజుగారు ఏమన్నాడు ఈ సోమగుప్తుడిని, ఒరే నాయన నువ్వు నీ స్నేహితుడి వల్ల చాలా మోసపోయావు, ఈ రాత్రికి మా రాజస్థానంలో విశ్రాంతి తీసుకో, రేపు వాడి డబ్బు దశకంతో పాటు నీ కొంత బహుమానం, ఇలా దొంగను పట్టించినందుకు బహుమానం కూడా ఇస్తాము, రేపు పొద్దున పట్టుకెళ్ళదు కానీ అని చెప్పేసి వాడిని ఒక గదిలోకి ప్రవేశపెట్టారు పడుకోమని. వాడికి ఆహారం ఇచ్చారు, రాజోచితమైన భోజనం చేశాడు, తర్వాత ఏమో చక్కా పక్కేసుకుని పడుకుంటే అక్కడ ఉన్న ఒక కిటికీలోంచి ఈ ధనగుప్తుడిని కనపడేలాగా ఏర్పరిచారు. ధనగుప్తుడి చేతులకు సంఖ్యలు ఉన్నాయి, వాడు అటు ఇటు తిరుగుతూ కనపడేసరికల్లా వీడేం చేశాడంటే లేచెళ్ళి, ఎరా నీకు బాగా శాస్తి అయిందా, నాకు సహాయం చేస్తానన్నావు, నీకు రోగం కుదిర్చాను చూసావా
అనేసరికల్ వాడు రెండోవాడు వాడు అతి మంచితనంతో వీడి మానసిక స్థితికి ఇప్పుడు ఇంత జరిగిన ఇలాంటి తన వల్ల స్నేహితుడికి యావజ్జీవ శిక్ష పడిందన్న ఆలోచన కూడా లేకుండా, అంటే వాడికి జ్ఞానం నశించిపోయింది, బుద్ధి నశించిపోయిందని జాలిపడి ఏమన్నాడంటే, పోన్లేరా నేను ఎక్కడుంటే ఏముంది, నువ్వైనా సుఖపడు, నువ్వైనా హాయిగా ఉండు, నా ఆస్తి నా స్వాస్తి తీసుకో, రాజుగారు ఏదో బహుమతి ఇస్తానంటే అది కూడా తీసుకుని సంతోషంగా ఉండమన్నాడు. అనగానే వెంటనే సైనికులు రాజుగారు ప్రవేశించి ఈ సోమగుప్తుని పట్టేసుకున్నారు. సోమగుప్తుని పట్టుకుని వాడికి ఉరిశిక్ష విధించారు. ఓహో. అక్కడి నుంచి ధనగుప్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష అలాగే ఉంచారు. యావజ్జీవ కారాగార శిక్ష నుంచి అతన్ని వదిలిపెట్టల. దొంగని మాత్రం బయటికి తీసుకొచ్చి, నువ్వు ఇంకా దొంగతనం చేయొద్దు, బాగా చదువుకుంటే ఏదైనా చదువుకుంటే మేము ఆస్థానంలో పెట్టుకుంటామని దొంగనికి మాత్రం ఉద్యోగం ఇచ్చి తమ దగ్గర పెట్టుకున్నారు. ఈ కథ చెప్పాడు బేతాళుడు. చెప్పిన తర్వాత రాజుని అడిగాడు, రాజా ఎందుకు సోమగుప్తుణ్ణి శిక్షించాడు, ధనగుప్తుణ్ణి ఎందుకు వదిలిపెట్టలేదు, ఎందుకు దొంగని తన దగ్గర పెట్టుకున్నాడు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని అడిగాడు. రాజుకి ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం అర్థమైపోయింది విక్రమార్కుడికి. ఏం చెప్పాడంటే, సోమగుప్తుణ్ణి చిన్న శిక్షతోటి వదిలిపెట్టిన వాడు ఇప్పటికే దుర్వ్యసనాల పాలై ఉన్నాడు, వాడు ఎప్పటికీ మంచిగా మారలేడు. స్నేహితుడు తన వల్లే తన కోసమనే నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిసినా స్నేహితుడి మీద వాడికి ఆపేక్ష రాల, అంటే వాడికి మానవత్వం నశించిపోయింది. అలాంటి వాడిని బతికించి ఉంచకూడదు, అందుకని వాడికి ఉరిశిక్ష చేశారు. వాడు మరణించాడు. ఈ యావజ్జీవ కారాగార శిక్ష ఎందుకు పడింది ధనగుప్తుడికి? వాడు మంచివాడు, ఆ సొమ్మంతా వాడు స్వార్జితమే అయినా కూడా ఒకడు నేరాన్ని ఆరోపిస్తే దాన్ని తన మీద ఉంచుకుని రాజుని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, పక్కదోవ పట్టించేశాడు రాజుని. అంటే స్నేహం కోసమో మంచితనం కోసమో తప్పు చేయడానికి అతను సిద్ధపడతాడనమాట. అలాంటి వాడికి కొంత శిక్ష వేసి అతి మంచితనాన్ని వాడికి తగ్గించాలి. అందుకని ధనగుప్తుడికి శిక్ష ఉంచారు. ఇక దొంగ వాడు అత్యంత తెలివైనవాడు. తనకి శిక్ష పడబోతోందని తెలిసినా కూడా రాజు ముందు సాహసంగా మాట్లాడాడు కాబట్టి ఇలాంటి సాహసికి వాడికి వలసినవి గనక ఇస్తే వాడు రాజ్యానికి ఉపయోగపడతాడన్న ఆలోచనతో ఈ దొంగకి కొంత చదువు చెప్పించి తమ ఆస్థానంలోనే ఉంచుకున్నారు. వాడికి ధర్మ సూక్ష్మాలు తెలుసు, వాడు తెలివైనవాడు, అందుకని వాడికి ఉద్యోగం ఇచ్చారు అని విక్రమార్కుడు చెప్పంగానే మన భేతాళుడు పక్కపక్క అనేవాడు, రాజా మౌనభంగం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని వెనక్కి వెళ్ళిపోయాడు. శవంతో సహా మళ్ళీ చెట్టెక్కేశాడు. రాజుగారు ఏం చేస్తాడు, పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి శ్మశానం లోపలికి నడవటం మొదలుపెట్టాడు. ఈ కథ కంచికి మనం ఇంటికి.